गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरं। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। सभादेवताभ्यो नमः। సరే ఆల్మోస్ట్ 3 days గ్యాప్ తర్వాత మళ్ళీ రామాయణం ఇవాళ చెప్పుకుంటున్నాం. జనరల్గా గ్యాప్ రాకుండా ఉండాలి, కానీ చెప్పలేము, ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంది. అంతా కూడా దేవుడి లీలగా భావించి మనం ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరగడం, ఇంకొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడం. ఎప్పుడైనా అదే అంటారు కదా, గ్యాప్ వస్తే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వాలి, ఇంట్రెస్ట్ పోకూడదు దేని మీద అయినా కూడా. చదువులో గ్యాప్ వస్తే ఇంట్రెస్ట్ చూసారా, మన దగ్గర లేనిది మనకి ఎప్పుడు కావాలి అనిపిస్తుంది. అలానే మనకి ఎప్పుడైనా స్కూలు ఒక సమ్మర్ హాలిడేస్ అవ్వగానే స్కూల్కి వెళ్ళాలి అనిపిస్తుంది. అదే హాలిడేస్ రాకుండా కంటిన్యూస్గా స్కూల్కి వేస్తే వెళ్తుంటే ఒక్కరోజు హాలిడే దొరికితే బాగుండబ్బా, ఆ ఒక్క హాలిడేని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే మీకు ఇష్టమైన ప్లేసులకి ఎప్పుడో ఒకసారి వెళ్తాం, ఎంత బాగుంటుంది ఆ ప్లేస్, ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ అక్కడే మీరు 4 రోజులు 2 నెలలు ఉంటే ఇంటికి వెళ్తే బాగుండు, ఇల్లు గుర్తొస్తుంది అనిపిస్తుంది. మనిషికి ఉన్న లక్షణం ఏంటంటే ఏదైతే అక్కడ ఎక్కువసేపు ఉంటాడో అక్కడ బోర్ కొడుతుంది. కానీ ఎప్పటికీ బోర్ కొట్టకుండా ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చేసినా మనకి ఇంకా తీయగా అనిపించి ఇంకా చేయాలనిపించేది దేవుడిది ఒక్కటే, దేవుడి సేవ. అది నామని చెప్పండి. అందుకే రామదాస్ ఏమన్నారు, ఎంతో రుచిరా అన్నాడు. ఏమి రుచి? రామనామం రుచి అన్నాడు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని చెప్పాడు. ఎంత రుచి అంటే కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, నవరస పరమాన్నముల కన్నను, అన్నిటికంటే రుచి అది. అంటే మనం తిన్నవి ఇవే తింటుంటాం కాబట్టి దాన్ని అర్థమయ్యేటట్టుగా మనకి ఈజీగా అంతకంటే బాగుంటుంది రామనామం అని చెప్పాడు. ఎలా తెలిసింది దానికి అంటే చేయగా తెలిసింది. రామనామము చేయగా అంటే ఏం చేయాలి? శ్రీరామ 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 శ్రీరామ్ 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 శ్రీరామ్. నిజంగానే ఆ శబ్దానికి, ఆ పదాలకి, ఆ బీజాక్షరాల శక్తికి మనకు అది వదలబుద్ధి కాదు. మీరు ఒక్కసారి అలవాటు చేసుకోండి. శ్రీరామ 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 శ్రీరామ్. దగ్గినా శ్రీరామ్, తుమ్మినా శ్రీరామ్, పొద్దున్న లేవగానే జయ శ్రీరామ్, కష్టం వచ్చినా శ్రీరామ్. మొన్న నాకు పొద్దున ఒక కళ వచ్చింది. అది సరే పిల్లలు కాబట్టి షేర్ చేయాలి, ఎందుకంటే అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో ఒక్కొక్కసారి చెప్తారు, కొన్ని చెప్పను, కొన్ని చెప్తాను. పొద్దున్నే 4:30-5 దగ్గర కళ వచ్చింది. ఏంటి అంటే ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు తీగ ఇలా వచ్చి నా నెత్తి మీద ఇక్కడ ఇలా కొట్టింది. ఇలా వచ్చి అది వర్షం పడ్డప్పుడు పిడుగు పడితే ఎలా ఉంటుంది అలా వచ్చి నెత్తి మీద కొట్టింది. నేను వైబ్రేట్ అయిపోతున్నా ఇలా. పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చింది, వైబ్రేట్ అయిపోతున్నా. నాకు సంతోషం అనిపించింది ఏంటంటే ఆ మెరుపు తీగ కొట్టింది అంత కాదు, ఆ భయానికి రామరామ్ అంటున్నా కల్లో కూడా, అది హ్యాపీ అనిపించింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్తూనే ఉన్నా. నాకు తెలియకుండా లేచి కూర్చున్నా. చూస్తే అందరు పడుకున్నారు పక్కన. మళ్ళీ హాయిగా అదే జై శ్రీరామ్ చెప్పుకుంటూ అలానే పడుకున్నా. సంతోషం ఏంటంటే నాకు ఏదో దెబ్బ తగిలినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా రామశబ్దమో శివశబ్దమో చేయాలి. ఇది మనం లక్షణంగా చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి డైలీ హ్యాబిట్లో. అదే చెప్తారు, కామ్ కర్తే రహో నామ జప్తే రహో, ఏక్ తేరా హీ సహారా ఓ సావరే, భజ గోవింద గోవింద ఓ బావరే అంటారు. అర్థమైందా? అదో భజన. అంటే ఏ పని చేసినా కూడా రామనామమో మీకు ఇష్టమైన దైవనామం జరుగుతుండాలి. హోంవర్క్ స్టార్ట్ చేసి, అందుకే మన ట్యూషన్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు రామకోట రాయడమో, గురువు గారి శ్లోకం చెప్పడము. నాకు దండాలు పెట్టించుకోముందని కాదు, నా లోపల ఉన్న మన పెద్ద గురువు గారు, లేదంటే ఆత్మనే శివుడు, ఆత్మనే రాముడు కాబట్టి ఆయనకు పెడుతున్నాం. నా ఈ శరీరానికి ఏం పెట్టాం మనం, ఈ శరీరం ఉంటుంది వెళ్ళిపోతుంది ఏదో రోజు. మనం దీనికా పెట్టేది దండాలు కాదు. మన సాష్టాంగం చేసినా గురువు గారి దగ్గర నిన్న కూడా అమ్మాయి బర్త్డే అయింది, వచ్చింది, బ్లెస్సింగ్స్ తీసుకుంది. రీజన్ ఏంటి అంటే నాకా పెట్టేది. మేబీ అమ్మాయికి రెస్పెక్ట్ ఉండొచ్చు, మా గురువు గారు ట్యూషన్ చెప్తారు అనే రెస్పెక్ట్ ఉంది, సంతోషం. కానీ మేమేమనుకోవాలి, దండం పెట్టించుకునేవాడు నాకు కాదురా, ఈ శరీరానికి కాదు పెట్టేది, ఈ శరీరం ఏముంది డిసపియర్ అయిపోతుంది ఏదో రోజున, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి శరీరానికి బెటర్ దండము లోపలున్న
స్వామి ఆత్మారాముడు, ఆత్మగా ఉన్న పరమేశ్వరుడు శివుడు ఆయనకి పెడుతుంది అనుకోవాలి. అంటే మాకు కొమ్ములు వస్తాయి. నిజంగా చెప్పాలంటే అసలు దండాలే పెట్టించుకోవద్దు. ఎందుకంటే లోపల ఉన్న ఆత్మ, ఇక్కడున్న ఆత్మకి ఆత్మ ఎలా దండం పెడుతుంది? పెడితే రెండు పెట్టుకోవాలి, రెండు పెట్టుకోకూడదు. అలా అంటే ఏమవుతుంది? సంప్రదాయం పద్ధతి పక్కకు పోతుంది, పెద్దవాళ్ళని గౌరవించడం మానేస్తారు. అందుకని నచ్చినా నచ్చకపోయినా ఒక్కొక్కసారి దండాలు పెట్టినా మేము కూడా పెట్టించుకోవాల్సి వస్తుంది, మేము కూడా పెట్టాల్సి వస్తుంది. మా గురువుగారు వాళ్ళకి వద్దంటారు, పాపం పెట్టద్దంటారు మా గురువుగారు, కానీ మేము పెడతాం. ఎందుకంటే పద్ధతి, గురు పరంపర, గురువుకు పెట్టాలా. ధర్మం ఏం చెప్పిందంటే గురువులకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎవరు? మగవాళ్ళు. ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం 5 అంగాలు తగిలితే చాలు, మోకాళ్ళ మీద చేస్తారు. అందుకే ఇది అర్థమైందా? అలా సరే. రాముల వారు లక్ష్మణుడు ఏం చేశారు? ఆఖరి వారం మనం విన్నది యజ్ఞాన్ని కాపాడారు. అది ఎవరి సంకల్పం? యజ్ఞాన్ని కాపాడాలనేది విశ్వామిత్రుడి సంకల్పమా, గురు సంకల్పమా? గురు సంకల్పం నెరవేర్చడంలో శిష్యులు ఎప్పుడు ముందు ఉండాలి. ఎవరు ముందు ఉండాలంటే అందరికంటే ముందు ఉండాలి. 100 మంది ఉన్నారు, 100 మంది ఎవరు ముందు ఉండాలి? 100 మంది ప్రయత్నం చేయాలి, నేను ముందు ఉండాలి. దేని విషయంలో? సినిమా టికెట్ తీసుకునే దానిలో ఫస్ట్ లైన్లో ఉండడం అని కాదు, పనికిరాని సినిమాలకి. గురు సంకల్పం నెరవేర్చడానికి ఎప్పుడు ముందుండాలి. మా గురుగారింటికి వెళ్తాను, నాకు చేతని యథాశక్తి, అంటే మీకున్న ఆస్తులు అమ్మేసేమని కాదు, గురువుగారి కోసం ఒకప్పుడు అట్లా అమ్మేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు వినలే, పలానా పీఠాధిపతికి ఆస్తి రాసి ఇచ్చేశారు, పలానా పీఠాధిపతి రాజులు వాళ్ళ ధనాగారంలో 4వ వంతు ఇచ్చేశారు. అలా ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు అంత సీన్ లేదు, ఇప్పుడు అంతా సెల్ఫిష్ అయిపోయాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవట్లే, ఇక పీఠాధిపతులు గురువు దాకా తర్వాత సంగతి. ఇదేమవుతుందంటే మన వేప చెట్టు విత్తనం నాటితే వేప మొక్క వస్తుంది, కానీ మామిడి మొక్క అయితే రాదు కదా. మామిడి పండు వస్తుందా వేప చెట్టుకి? అంత తీయటి మామిడి పండు రాదు. అంటే ఏమైందంటే పిల్లల్ని పెంచే పద్ధతిలో పెద్దవాళ్ళు గనక ఈ అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం వీటికి సంబంధించిన లక్షణాలతో భోజనం పెట్టినా నీళ్ళిచ్చినా ఇంకేమన్నా అందించినా అవి వాళ్ళకే డేంజరు. అంటే చిన్నప్పటి నుంచి 6 శత్రువుల్ని లోపల ఉన్న వాటిని భోజనం పెట్టి లేపినట్టే. లేపి ఏం చేస్తున్నారు? రేపొద్దున ఓల్డేజ్ హోమ్లో పడేశాడండి మా వాడు, మా కోడలు వచ్చాక గొడవలు ఎక్కువైనాయండి, మా కొడుకు మారిపోయాడండి కోడలు వచ్చాక, మా అల్లుడు వచ్చాక కూతురు మారిపోయిందండి, పెద్దవాళ్ళని చూడట్లేదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చిన్నప్పటి నుంచి అట్లా ఉన్నాడు వాడు, పుట్టినప్పటి నుంచి మధ్యలో వచ్చినాయి ఇవన్నీ. ఈ డేంజర్స్ నుంచి మనం కాపాడుకోవాలి. వినబడుతుంది అందరికీ ఆడిబుల్ ఉందా వాయిస్? ఏంటా శత్రువులు? కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సర్యం. మాత్సర్యం అంటే ఇంకోటి చూసి ఏడవడం, ఈర్ష, నీ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని, జెలస్. ఎస్. కామము అన్ని కోరికలంట. మనిషి ఎప్పుడు అనుకుంటాడంట కోరికలు తీర్చుకోవాలి, కోరికలు ఇది అయిపోయాక ఆపేద్దాం అనుకుంటాడంట. మనిషి ఎప్పుడో కోరుకుంటాడు, అది అయ్యాక ఆపేద్దాం అంటాడు. కానీ కోరిక గ్రేట్నెస్ ఏంటంటే ఒక్కసారి లడీలాగా 1000 వాళ్ళు ముట్టిస్తే ఒకటి అయిపోయి ఆరిపోతుందా? 1000 వేలే వరకు ఉంటుందా? పేలే వరకు ఆగదు అది కదా. కానీ కోరికలు ఎలా అంటే 1000 వాళ్ళ కాదు, అది ఇన్ఫినిట్ వాళ్ళ. అది ఇన్ఫినైట్ అంటే ఆగదు అది. ఎప్పుడు 1000 వేలకి ఇంకో 1000 అంటుకుంటుంది, అది 1000 అయితే 1,00,000 అంటుకుంటుంది, 1,00,000 అయితే 5,00,000 అంటుకుంటుంది. కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి కోరికలు. ఇది ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఈ జన్మవే, ఎన్నో జన్మల నుంచి వస్తున్నాయి. ఎన్నో జన్మల నుంచి మన కోరికలు తీర్చుకుంటూ వచ్చి ఇట్లా అయ్యాం. ఇప్పుడు కూడా కోరికలు లేవా? చాలా ఉన్నాయి. ఇవి తీర్చుకుంటూ మళ్ళీ చస్తాం ఏదో రోజు, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, ఇంకా దారుణమైన ఫ్యూచర్లో వస్తుంది జన్మ. ఆ దారుణమైన ఫ్యూచర్లో మళ్ళీ మనం కోరికలు మళ్ళీ ఉంటాయి కదా. పూర్వజన్మ వాసన మనం తెచ్చుకొని ఏం చేస్తాం? జన్మలు ఎత్తుతున్నాం. ఈ బాడీ ఎవరిచ్చారో? దేవుడి వల్లే. మనం కోరి ఇలాంటి బాడీ తెచ్చుకున్నాం, ఇలాంటి కష్టాలు తెచ్చుకున్నాం, ఇలాంటి సుఖాలు తెచ్చుకున్నాం. అర్థమవుతుందా? దేవుడు క్రియేట్ చేశాడు. ఎలా క్రియేట్ చేశాడు? నువ్వు చేసుకున్న పాపం పుణ్యాలు బట్టి నీ శరీరం తయారైంది, నీ లొకేషన్ కూడా తయారైంది, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తయారయ్యారు, నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా తయారయ్యారు. ఎవరి వల్ల? నువ్వు చేసుకున్న పాపం పుణ్యం వల్ల. అంతేగాని అవతలోడు ఏదో చేశాడో ఈవిడేదో చేసిందని చెప్పి నోరు పడేసి ఇంకోళ్ళ మీద పడిపోకూడదు. మన ప్రారంధ కర్మమే మనల్ని సంతోషపెట్టినా బాధ పెట్టినా. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు నరసింహ అవతార్ మూవీ చూశారు కదా. హిరణ్యకశిపుడు కడుపులో ఎవరు వచ్చారు? ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చి మరి హిరణ్యకశిపుడికి ఉన్న ధర్మం ఏంటి? రాక్షస ధర్మం. కడుపులో ఏం రావాలనుకున్నాడు? రాక్షసుడు రావాలనుకున్నాడు. కానీ ఎవరు వచ్చారు? భాగవతోత్తముడు వచ్చాడు. దైవాంశం పుట్టింది అక్కడ.
అవునా కాదా? ప్రహ్లాదుడు వచ్చాడు. కానీ హిరణ్యకశిపుడు నచ్చాడా? వెరీ గుడ్, నైస్, నా ముందే హరినామం చెప్తున్నావు, చాలా సంతోషం అన్నాడు. ఆయన ఏమన్నాడు? చంపేయబోయాడు. ఎందుకు? కన్నబిడ్డ తల్లి బాధ కూడా చూడకుండా చంపేయబోయాడు. తండ్రే, చిన్నపిల్లాడు, పోను పెద్దవాడని కూడా కాదు, చిన్నపిల్లాడు ముద్దొస్తున్నాడు, ముద్దు ముద్దు మాటల్లో ఉన్న ప్రహ్లాదుడిని దారుణమైన శిక్షలు పెట్టి చంపేద్దాం అనుకున్నాడు. కుదిరిందా? ఎందుకు కుదరలే? ధర్మాన్ని అగ్ని కాల్చలేదు. సీతమ్మ ధర్మం. అగ్ని పరీక్ష పెడతాడు రాముల వారు. సీతమ్మని కాల్చాడు అగ్ని. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ, నీ శక్తి ముందు నా శక్తి ఏంటమ్మా, నీ వల్ల నేను కాలిపోతాను కానీ నేను నిన్ను కాల్చడం ఏంటమ్మా అన్నాడు. ఎవరు? అగ్నిదేవుడు. అగ్గిపుల వెలిగిస్తే ఇలా ముట్టుకుంటే కాలుతుంది, హోమంలో ద్రవ్యం వేస్తే మొత్తం బూడిద అయిపోతుంది, స్వాహ హవిస్ అయిపోతుంది కదా, అయిపోయింది. అలాంటి యజ్ఞగుండంలో సీతమ్మ లోపలికి వెళ్ళి కూర్చుంటే అగ్నిదేవుడికే పవిత్రత వచ్చింది సీతమ్మ వల్ల. ఇన్ని రోజులు నేను ప్యూర్గా లేనమ్మా, నువ్వు వచ్చి కూర్చున్నా నీ వల్ల నాకు ప్యూరిటీ వచ్చిందన్నాడు. అది బ్రతికితే ఆడవాళ్ళు సీతమ్మలా బ్రతకాలన్నారు. అర్థమైందా? అమ్మవారిని ఇలా పట్టుకొచ్చి రాముల వారికి ఇచ్చారు. తల్లిని తీసుకోండి తండ్రి గారు అని. ఎందుకంటే ఈయన తల్లి అవుతుంది, ఈవిడ ఆయనేమో తండ్రి అవుతాడు అగ్నిదేవుడికి. అగ్ని కాల్చలేకపోయింది సీతమ్మని. ఎలా కాల్చగలుగుతుంది? బిడ్డ తల్లిలోంచి వచ్చాడు. ఆ బిడ్డ తల్లిని ఎలా ఏం చేయగలడు? ఏం చేయలేడు. ఎందుకంటే దానిలోంచి వచ్చిందే. దానిలోంచి వచ్చింది ఎంత ఉంటుంది? 100 వంతు ఉండొచ్చు, 1,00,000 వంతు ఉండొచ్చు, కోటిలో 1 వంతు ఉండొచ్చు. సీతమ్మ గోరంత ఉండొచ్చు. గోరు కాంతి, సీతమ్మ గోటి కాంతి కూడా అగ్ని యొక్క తేజస్సు సరిపోదు. సీతమ్మ గోర్లకి కాంతి, మన గోళ్ళు అంటే దరిద్రంగా ఉంటాయి. అప్పటికి గురువులది రాముల వారిది ఎలా చెప్తారంటే వాళ్ళ గోళ్ళకి కాంతి ఉంటుందని చెప్తారు. అంటే వాళ్ళు చేసే సాధన శక్తి అలా బయటికి. ఇవన్నీ పాయింట్స్. ఎందుకు దండం ఇలానే పెట్టమన్నారు? ఇంకెలా పెట్టుకోవచ్చు కదా, ఇలా 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 పెట్టుకోవచ్చు కదా. ఇవన్నీ పాయింట్స్. మన సాధన చేసినప్పుడు ఎక్స్ట్రిమిటీస్ అంటారు దీన్ని. ఎక్స్ట్రిమిటీస్ మన ఈ ఎడ్జెస్లోంచి శక్తి బయటికి వెళ్తూ ఉంటుంది. పాదాల దగ్గర ఉన్నది ఇక్కడే, ఇంకెక్కడ కాదు. పాపాలు తల వెంట్రుకలకు ఉంటాయి. అందుకని ఎవడు జుట్టు పడితే వాడు జుట్టు పట్టుకొని పీకద్దు, ముట్టుకోవద్దు. అసలు ఒకటి గోళ్ళు ఒకటి వెంట్రుకలు ముట్టుకోవద్దు. ఎందుకు తెలుసా? వాటికి కూడా జీవం ఉంటుంది. ఒక పువ్వు కోసాం దేవుడి దగ్గర నుంచి, మన చెట్టు నుంచి పువ్వు కోసాం, కోసి దేవుడి దగ్గర పెట్టాం. అది ఎంబడే చచ్చిపోయినట్టు వాడిపోతుందా? కొద్దిసేపు ఉంటుందా? అది ఎంతసేపు హెల్తీగా ఉందో అంతసేపు దానిలో ప్రాణం ఉంది. దేవుడి దగ్గర పెట్టాక కొద్ది దేవుడి దగ్గర ప్రాణాలు వదిలేస్తుంది పాదాల దగ్గర. అంతకంటే పువ్వుకి ఏం కావాలా? స్వామి పాదాల దగ్గర. అలానే అన్ని పూలు కోసేసి చంపేయమల్లా. స్వామి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అంతవరకే కొయ్యండి. ఎందుకంటే దేవుడు అది ఆయన మొహానం ఆయన కాళ్ళ దగ్గర పడేయమని కాదు పెట్టింది ఆయన. ఇలా వేసేస్తారు కొంతమంది, నిజంగానే మొహాన్ని కొట్టినట్టే ఉంటుంది. చాలా భక్తిగా పువ్వు వేసేటప్పుడు స్వామికి తొడిమ తగలకుండా వేయమన్నారు. వెనకాల గ్రీన్ కలర్ ఉంటుంది తొడిమ, అది తగలకూడదంట. ఎందుకు? ఆయన అంత డెలికేట్ అంట. ఆ తొడిమే తగిలినా కూడా ఎర్రగైపోతుంది ఆయన. మీకు డౌట్ రావచ్చు, అంత ఎర్రగైపోయేవాడు రాక్షసులను ఎలా చంపాడని అంత డెలికేట్గా ఉన్నవాడు అని డౌట్ రావాలి కదా. దేవుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదే, ఎక్స్ట్రీమ్స్లో ఉంటాడు ఆయన. ఏదైనా ఎక్స్ట్రీమ్స్. డార్క్ ఆయనే, వైట్ ఆయనే, డెలికేట్ ఆయనే, స్ట్రాంగ్ ఆయనే, అన్నీ ఆయనే. పగలు ఆయనే, రాత్రి ఆయనే. ఏ కలర్ చెప్పు అన్నీ ఆయన. మంచి ఆయన, చెడు అని చెప్పలేము. ఎందుకంటే ఆయన చేసేదంతా మంచే, మనకి చెడులా కనబడుతుంది. ఎందుకంటే మన నచ్చనిది ధర్మము ఆయన చెప్తాడు. మన రావణాసులాగా నచ్చవు కదా కొన్ని ధర్మాలు. మన కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు ఉన్నాయి కదా, మత మాత్సర్యాలు. వాటిలో మనలో ఉన్నాయి కాబట్టి ధర్మం మనకి అధర్మంలా కనబడుతుంది. అవునా కాదా? అందుకు జాగ్రత్తగా ఉండండి. సరే, ఏం చెప్తున్నాం ఇందాక? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయనకి ఇష్టమై వచ్చాడా? ఆయనకి ఇష్టం లేని అవతారంలో వచ్చాడు బిడ్డ. ఎలా వచ్చాడు అంటే చేసుకున్న ప్రారంధం బట్టే. ఎంత పాపం చేశాడు? మీకు డౌట్ రావచ్చు, ప్రహ్లాదుడు గొప్పవాడు కదండి, ధర్మాత్ముడు కదండి, మరి ఆయన పుణ్యం చేసినట్టు కదా పాపం ఎక్కడ చేశాడంటే ఆయనకు అది కష్టమైంది కదా. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పెద్ద టెన్షను, ఆయన పరువు తీసేంత టెన్షను. ఎందుకంటే రాక్షస జాతంతో ఏమన్నది? నీ కడుపునే పుట్టాడు, నువ్వు చూసుకో ఫస్ట్ అన్నారు. పెద్ద లోకాన్నంతా బాధ పెడుతున్నావు, లోకంలో ఎక్కడ హరి అనకూడదు అన్నాడు, నారాయణ అనకూడదు అన్నాడు, నీ ఇంట్లోనే వస్తుంది సౌండ్, నువ్వు చూసుకో ఫస్ట్ అన్నాడు. ఇది ఎంత పెద్ద అవమానం. లోకం మొత్తం గెలిచిన వాడికి ఇంట్లోనే ఉంది ప్రాబ్లం. ఇంట గెలిచి ఫస్ట్ బయట గెలవంటారు. అవునా? ఇంట్లోనే గెలవలేకపోతున్నాడు, అందుకే చంపబోయాడు. అంటే ఈయన చేసుకుని, మనకంటే తెలుసు ధర్మాత్ముడు ప్రహ్లాదుడు, విష్ణువు ధర్మం చెప్తాడు, మనం ఇటు ఆలోచించద్దు. హిరణ్యకశిపుడు సైడ్ నుంచి ఆలోచిస్తే ఆయన చేసుకున్న ప్రారంభం ప్రహ్లాదుడుగా వచ్చింది. ఎంత ద్వేషించాడో విష్ణువుని అంత దగ్గర అయ్యాడు.
అంటే నిందాస్తుతి అని కూడా ఒకటి ఉంది. దేవుని అలా మనం ప్రార్థన చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నిందాస్తుతి అంటే దేవుని తిడుతూ తిడుతూ ప్రేయర్ చేస్తారు. మహాభక్తులు తిట్టారు. ఎవడబ్బా సొమ్మ అని కునుకూతూ తిరిగేవు రామచంద్ర, రామదాసే తిట్టాడు. భద్రాచల రామదాసు ఉన్నాడు కదా, ఎప్పుడైనా గోల్కొండ పోండి, ఆ జైలు చూడండి, బాధ అనిపిస్తుంది. లోపల ఆయన రాయితో ఇలా చెక్కాడు రాముడి విగ్రహాలు. ఆయన్ని అన్యాయంగా పెట్టారు అనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడున్న ప్రభు ఎవరో తానిషా ప్రభువు కింద గోల్కొండ ఇదంతా హాయాంలో ఉండేది. ఆయన్ని జైల్లో చెరసాల్లో పెట్టి ఆయన చెప్పకుండా గుడి కడతావా, ఆ ఒక్క రీజనే, చెప్పకుండా నువ్వు గుడి కట్టావు డబ్బులు అని చెప్పి శిక్షలు వేశారు. అప్పుడు లెక్కంతా రాముల వారికి చెప్తారు, నేనేమని తీసుకున్నాను రామా, నీకే ఇచ్చా కదా, మీ ఆవిడికి చేయించాను, మీ తమ్ముడికి చేయించాను, భరతుడికి శత్రుఘ్నుడికి చేయించాను, నీకు చేయించాను, నీకు పెద్ద గుడి కట్టించానని చెప్పి అన్నీ చెప్పి ఆయన నొప్పి పాపం ఎంత ఎక్కువైపోయిందంటే, ఇంత నొప్పి ఉన్నా కూడా నీ భక్తుడిని ఇంతగా పరీక్ష చేస్తావా, నువ్వు ఇంత బాధ పెట్టేస్తావా అని కోపం వచ్చి తిట్టేశాడు. ఇదంతా సొమ్ము ఎవరిది అనుకోవడం, నీ అబ్బ సొమ్మ అని తిట్టాడు. నీ అబ్బ సొమ్మ అంటే ఎవరిది? రాముడి యొక్క తండ్రి ఎవరు? దశరథ మహారాజుని తిడితే రాముడు ఊరుకుంటాడా? చంపి పడేయాలి అసలు. కానీ రాముడు ఎలా ఊరుకున్నాడు? రాముడు కూడా ఏం చేయలేకపోయాడు పాపం. ఒక టైంలో రామదాస్ అంత ఇబ్బంది పడుతుంది. రాముడు ఏం చేయలేకపోయాడంటే అర్థం ఏంటంటే, ప్రారబ్ధము కర్మ కొంచెం కరిగేంత వరకు రాముడు వేచి ఉన్నాడు. సీతమ్మతో అన్నాడని చెప్తారు కదా సినిమాలో కూడా ఒక చోట. ఏమని చెప్తారు? నేను కూడా రామదాసుని కాపాడాలని చూస్తున్నా, కానీ ఆయన చేసిన కర్మ పూర్వజన్మల్లో ఉన్న కొంచెం కష్టం పాపము ఉంది, అది కరగాలి. బంగారం కూడా అందుకే కాలుస్తేనే కదా మన బంగారం వచ్చేది. అంతకుముందు ఎలా ఉంటుంది? ఇంప్యూర్డ్ స్టేట్లో ఉంటుంది. మనం అందరం కూడా బంగారంలాగా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఆ నొప్పి భరించాలా. చేసేటప్పుడు బాగానే ఉంటుంది అధర్మమైన కార్యక్రమం, తర్వాత నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను జీవితంలో చాలా నేర్చుకున్నా. అంటే నాకు సంతోషం ఏంటంటే, నేను చేసిన తప్పులు ఒప్పులు నాకు తెలుస్తున్నాయి, అది సంతోషం. చాలామంది అది యాక్సెప్ట్ కూడా చేయరు. నేను ఈ తప్పు చేశాను నాకు తెలుస్తుంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, అది చేయకుండా ప్లాన్ చేసుకుంటా, జాగ్రత్త పడతాను, గురువుగారికి చెప్పుకుంటా. అర్థమైందా? నేను తిండి ఎక్కువ తినేస్తున్నాను అనుకోండి, స్వామి అంతా తినేస్తున్నాను, ఇంట్లో వాళ్ళు మిగలకుండా నన్ను కాపాడండి, కొంచెం ఆకలేదంటే ఓ ఏకాదశి చేయి, ఓ ద్వాదశి చేయి, అలా ఏదో గురువుగారు చెప్తారు, అది కంట్రోల్ అవుతుంది. దేవుడికి చెప్పుకోవాలి. మనం కొన్ని తెలియక మన కంట్రోల్ తప్పి తప్పులు చేసినవే చేస్తూ ఉంటే దేవుడికి చెప్పుకోవాలి. దూర్జటి అంతే పాపం. శివభక్తుడు దూర్జటి ఉన్నాడు. అంటే రాత్రవంగని ఏం చేయాడు పాపం, ఆయనకి ఇష్టం లేని ప్లేసెస్కి బలవంతంగా వెళ్ళిపోయేవాడు. ఫలానా ప్లేస్లకి ఆయన బలవంతంగా వెళ్ళిపోయాడు పాపం. ఆయన కాళ్ళు లాగేసేవి, వెళ్ళిపోయేవాడు. పొద్దున్న శివాభిషేకం చేసేటప్పుడు ఏడ్చేవాడు, స్వామి నాకేమో వెళ్ళాలని లేదు, ఇష్టం లేదు, కానీ రాత్రవంగనే. ఇప్పుడు తాగుబోతులు ఎలా తాగడానికి వెళ్ళిపోతారు? సిగరెట్ అలవాటు ఉన్నాడు ఎలా సిగరెట్ తాగడానికి వెళ్ళిపోతాడు? గుట్కాలు తినేవాళ్ళు ఎలా గుట్కాలు తినడానికి ఆ టైం అవ్వగానే వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలా దూర్జటికి ఒక లక్షణం ఉంది పాపం. ఆ లక్షణానికి ఆయన బలైపోయాను, వెళ్ళిపోయేవాడు. పొద్దున్న ఏడ్చేవాడు శివుడు అభిషేకం దగ్గర, స్వామి నాకు అది వెళ్లకుండా నువ్వు ఏదో ఒకటి చేయి స్వామి అని చెప్పి పద్యాలు, ఏం పద్యాలు రాశారు దూర్జటి. ఆయన శివభక్తి చూస్తే ఎలా అయితే మనకి భక్త కన్నప్ప తిన్నోడు ఉన్నాడా, అలా దూర్జటి శివుడు కాపాడుకున్నాడు. ఎందుకంటే స్వామి నాకే గనక శక్తి ఉంటే, ఆ తప్పు చేయకుండా ఆపుకోగలిగే శక్తి నాకే ఉంటే నేను ఎప్పుడో నువ్వు అయిపోయి ఉండేవాడిని కదా. అవునా కాదు? సెల్ఫ్ కంట్రోల్ ఒక్కొక్కసారి మనకు ఉండదు కొన్ని విషయాల్లో. అది నాకే ఉంటే నేను నువ్వైపోతా కదా, నేను ఎందుకు మనిషిని అవుతా? సో నాకు ఆ సెల్ఫ్ కంట్రోల్ లేదు కాబట్టి నువ్వు నాకు ఆ సెల్ఫ్ కంట్రోల్ తెచ్చిపెట్టు. నువ్వేం చేస్తావంటే నీ పాదాలకి నన్ను కట్టేసుకో చైనేసి. నేను ఎక్కడ పోను కదిగా, నేను ఒక పశువుని, నువ్వు పశుపతివి. శివుడికి ఏం పేరు? పశుపతినాథ్. పశుపతి అన్నారు. అంటే నాకు ఎవరు దిక్కు? పశుపతి, పశువులకు పతి మొగుడు, లేదంటే దిక్కు ఎవరు? శివుడు. సో నాకు దిక్కు నువ్వే కదా, మరి నన్ను ఎందుకు లోకంలో అంతా తిప్పేస్తున్నావు, నన్ను నీ కాళ్ళ దగ్గర కట్టేస్తా అంటే నాకు నీ పాదముల మీద భక్తిని ప్రసాదించు అని అడిగాడు శివుడు. నిజంగా భలే పొంగిపోయాడు. దూర్జటి రాసిన పద్యాలకి భక్తికి ఒక్కొక్కలాగా. భక్త కన్నప్ప స్టోరీ తెలుసా? ఏమి భక్త కన్నప్ప తెలుసా స్టోరీ? ఏదో లోకంలో ఉన్నారా మీరందరూ? కైలాసానికి వెళ్ళారా, విష్ణులోకానికి వెళ్ళారా? భక్త కన్నప్ప తెలుసా ఎవరో? తినే ఐటం కాదు, డోక్లాలాగా. భక్త కన్నప్ప తెలుసా ఎవరో? శివభక్తుడు. ప్రహ్లాదుడు ఎవరి భక్తుడు? రామదాసు, తులసీదాసు రామభక్తుడే. పర్టికులర్గా అవతారం అడిగినప్పుడు అవతారం చెప్పండి. విష్ణు భక్తుడు అంటే అందరూ విష్ణు భక్తులే, అందరూ రామభక్తుడు. ఇవి తెలవాలి మీకు. సరే, అలా ఆయనకి నచ్చకుండా ఆయన యొక్క ప్రారంభం ప్రహ్లాదుడిగా వచ్చింది. ఫైనల్గా ఏమైంది? ప్రహ్లాదుడి వల్ల ఆయన ప్రాణం పోయింది. ఛాలెంజ్ చేశాడు కదా, పిల్లర్లో కూడా ఉంటాడంటే
విష్ణువు ఎవరి కోసం రావాల్సి వచ్చింది? ప్రహ్లాదుడి మాట నెగ్గించడం కోసం వచ్చాడు. నిజంగా ఆ టైంలో ఆయన ఒకవేళ వేలు పెంటకుప్పలో చూపిస్తే విష్ణువు పెంటకుప్పలోంచే రావాలి. ప్రహ్లాదుడి కోసం భక్తుడు బాధపడుతున్నాడు, భక్తుడు నా కోసం ఇన్ని ఇబ్బందులు సహించాడన్న ఒక ప్రేమ వల్ల, భగవంతుడి ప్రేమ లేదని ఎవరంటారు? ఇగో ఇదే ఎగ్జాంపుల్. మూర్ఖులు అంటారు. అన్నీ అబ్జర్వ్ చేస్తాడు భగవంతుడు, అన్నీ తెలుసు. ఎవరు సిన్సియర్గా వింటున్నారో, ఎవరు సిన్సియర్గా ప్రే చేస్తున్నారో, వాడిని ఎలా పైకి తీసుకురావాలి. మనం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మన లైఫ్ బెస్ట్. మన లైఫ్ మన చేతిలో పెట్టుకున్నాం, అందుకే ఇంత వర్స్ట్గా ఉన్నాం. హ్యాండ్ ఓవర్ చేశా. మంచి జరిగినా నీ వల్లే, చెడు జరిగినా నీ వల్ల. చెడు అని మనం అంటాం, ఆయన చెడు చేస్తాడా? మనకు నచ్చని పని ఇంజెక్షన్ ఇప్పించాడు, జ్వరం వచ్చిందని మనం నచ్చదు, చెడు పని చేశాడు అంటారా? నీ జ్వరం తగ్గడం కోసం ఇంజెక్షన్ ఇచ్చాడు, మనం నచ్చకపోతే చెడు అనేస్తాం. కానీ ఆయనకు తెలుసు ఇంజెక్షన్ ఇస్తే కానీ రోగం తగ్గదురా అని కష్టాన్ని ఇస్తాడు. ఇచ్చి మళ్ళీ అటు పోకుండా కాపాడుకుంటాడు. ఎందుకంటే మన మీద రక్షణ బాధ్యత ఆయనది. ఎవరు రక్షణ బాధ్యత? విష్ణువుది. తీసుకెళ్ళిపోవాల్సిన బాధ్యత, పుట్టించే బాధ్యత అని అంటున్నాం. కానీ ముగ్గురు ఒకటే మూడుగా వచ్చి సృష్టి స్థితి లయ చేస్తున్నాయి. సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. స్థితి విష్ణువు. లయం అంటే అంతా కలిపేసుకోవడం అంటే చంపేసి తీసుకెళ్ళిపోవడం కాదు, తనలో కలుపుకోవడం అని అర్థం. లయం అంటే లయం అయిపోయింది అంటారు కదా, తనలో కలిపేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ సృష్టి స్టార్టింగ్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ వరకు చేసిన అకౌంట్ ఉంది కదా, మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అంతేగాని ఫ్రెష్ కాపీ కాదు. చాలామంది ఏమంటారు, లాస్ట్ శివుడు నన్ను కలిపేసుకుంటాడు కదా, అంతా అయిపోయింది అకౌంట్ అంటారు. అకౌంట్ ఏం అవ్వదు. ఓల్డ్ రికార్డ్స్ మళ్ళీ తీస్తారు, ఇన్స్పెక్షన్ అవుతుంది. ఈ జీవుడు శివుడిలో కలిసిపోయాక లాస్ట్లో అందరు కలిసిపోతారు కదా శివుడిలో. ప్రళయం వస్తుంది, 3 వర్షాలు వస్తాయి, పెద్ద పెద్ద మేఘాలు వచ్చి ఆకాశం నిండిపోతుంది, పాతాళం నిండిపోతుంది, స్పేస్ అంతా వాటరే. ఈ సోలార్ ప్లానెట్స్, సోలార్ సిస్టమ్ అంతా బాల్స్ లాగా తేలుతూ ఉంటాయి ఆ వాటర్ మీద. ఈ ఎర్త్ కూడా తేలుతూ ఉంటుంది ఆ నీళ్ళల్లో. అంత వాటర్ వచ్చేస్తుంది, ప్రళయం అంటారు దాన్నే. 3 మేఘాలు వస్తాయి, ఆ 3 మేఘాలు కంటిన్యూస్ వర్షం పడుతుంది. ఇప్పుడు 2 రోజులు 4 రోజుల వర్షాలకి ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. కంటిన్యూస్ సంవత్సరాలు వర్షం పడుతుంది. ఎంత పడుతుంది? ఎర్త్ తేలుతుంది నీళ్ళల్లో. పాసిబుల్ కదా? స్పేస్లో ఆకాశంలో మబ్బులు వచ్చి వర్షం పడితే ఎర్త్ తేలదా? అంటే నీకు మొత్తం కనబడే కంటైనర్ అంతా నిండిపోయింది యూనివర్స్ వాటర్తో. అదే ప్రళయం. అలా వచ్చిందంతా కూడా కృష్ణుడు బొడ్డు బియ్యం గింజలో పెట్టుకొని ఇలా దోపుకొని పెట్టుకుంటాడు, నోట్లో ఇట్లా వేలేసుకొని వటపత్ర సాయి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అంత భూగోళాన్ని అంతా తీసి పెట్టుకున్నాడు. ఒక చిన్న బియ్యం గింజల గుడ్డులాగా చేసి ఇక్కడ పెట్టుకున్నాడు కృష్ణుడు. ఆయన చిన్ని కృష్ణుడు. రావి చెట్టు ఆకు చూసారా? టెంపుల్స్లో ఉంటుంది రావి ఆకు, పీపల్ అంటారా? ఆ ఆకు అంత చిన్ని కృష్ణుడు. కృష్ణుడు ఎంతున్నాడు? రావి ఆకు అంత ఉన్నాడు, ఇంతున్నాడు. తోలపాకు కంటే కూడా చిన్నది. అంత చిన్ని కృష్ణుడు ఇంత పెద్ద యూనివర్స్ అంతా మొత్తం అన్ని లోకాలు తీసి బియ్యం గింజలా చేసి బొడ్లో దోపుకొని అలా నోట్లో వేసుకొని అలా పడుకొని ఆలోచిస్తాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన యొక్క బొటని వేలు, కుడి బొటని వేలు నుంచి అమృతం వస్తుంది అని చెప్పాడు. అమృతం స్రవిస్తుంది అంటారు. మీకు ఒకటి తెలుసా? ఈ ఎద్దుల గిట్టల్లోంచి కూడా అమృతం వస్తుంది తెలుసా? అప్పట్లో అందుకని ఎద్దుల గిట్టలు, ఎద్దులతో ఎందుకు దున్నిస్తారు? ఎద్దులు దున్నితే ఎద్దుల గిట్టల్లోంచి అమృతం వస్తుంది భూమిలోకి. అందుకని అప్పుడు తిన్న తిండి బాగుపడ్డారు అందరూ. మన ట్రాక్టర్లు టైర్లు కదా, మనం అందుకే ఇట్లున్నాం టైర్ల లాగా. ఇక్కడో టైర్ నాలాంటి వాడికి ఇలా అయిపోతున్నాం మనం. ఎడ్లతో దున్ని చేసిన వంట వేరు. అప్పుడు కట్టెల పొయ్యి మీద వంట వండేవారు తెలుసా? ఎంత హెల్తీగా ఉన్నారు. మనం ఏ లాభం? ఎంత టెక్నాలజీ వచ్చి, ఎంత గ్యాసులు వచ్చి అవ్వచ్చు వచ్చినా, ఎంత టెక్నాలజీ అంటారంటే అంత నాశనం చేయడానికి, పాడు చేయడానికే. ఇవాళ మేము ఒక యూట్యూబ్లో వీడియో చూసాం నేచర్ గురించి, ఎంత హాయిగా ఉందో అబ్బా. చూస్తుంటే ఈ ఎందుకురా డెవలప్ అవుతున్నాం అనిపించింది. ఎందుకు డెవలప్ అవుతుందా అనిపించింది నిజంగానే. ఫోన్ లేనప్పుడు ఎంత బాగున్నాం, టీవీ లేనప్పుడు ఎంత బాగున్నాం. కరెంట్ పోతే అందరం, నా చిన్నప్పుడు కూడా కరెంట్ పోతే అందరం కూర్చొని మేము అంత్యాక్షరి ఆడుకొని ముచ్చట్టు చెప్పుకొని ఎంత మంచి జీవితాలు. ఇప్పుడు ఏముంది? కరెంట్ పోయినా కూడా ఒకటి ఫోన్ వాడు ఇట్లా. తెలియకుండా ఒక మనిషిని మెషిన్గా మార్చేసుకొని తన స్లేవ్గా మార్చేసుకొని దానిలోంచి మనం రాగలుగుతున్నామా? బయటికి రాగలుగుతున్నావా? ఫోన్ లేకుండా ఉండగలుగుతారా? చచ్చిపోతాం కానీ ఫోన్ లేకుండా ఉండలేము. చచ్చిపోతాం కావాలంటే, అంతేగా చూస్తున్నాం బయట. ఫోన్ లేకపోతే కొనికపోతే పేరెంట్స్ చచ్చిపోతామని బెదిరిస్తారు పిల్లలు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. మర్నాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి ఎదుట వినయంతో నిలిచారు. ఎప్పుడు నిల్చున్నారు విశ్వామిత్రుడి ఎదుట?
నిన్నటి రోజున చంపేశారు, సంహారం జరిగింది. మళ్ళీ అంటే ఏం చేస్తాం, కాళ్ళు ఎగరేసి గురుగారు మేము వెళ్ళొస్తాం, మీరు చెప్పిన పని అయిపోయింది, మొత్తం అందరం చంపేశాము, వీల్ గో బ్యాక్ టు హోమ్, అవునా అని చెప్పేసి కాళ్ళు ఎగరేసి మనం వెళ్ళిపోతామంటారు. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఏమన్నారు, గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా చేతులు కట్టుకొని, గురువుగారు నెక్స్ట్ మమ్మల్ని ఏం చేయమంటారు, అంతేగాని మనలాగా అతి తెలివులు ఉండవు రాముల వారికి లక్ష్మణుడికి. వాళ్ళకి ఎప్పుడు సింప్లిసిటీ, చిన్నపిల్ల మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటాడు దేవుడు. అందుకని ఆయనకి ఎలాంటి వాళ్ళు ఇష్టం, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్న వాళ్ళే ఇష్టం. అలా వచ్చి నిల్చొని గురుగారు మాకు నెక్స్ట్ ఏంటి ఆజ్ఞ, అంతేగాని నిన్న చంపేశాము చూసారా ఎంత బాగా కొట్టానో ఆ బాణంతో. ఎవరి బాణాలు ఎవరు నేర్పించారు, ఎవరిచ్చారు ఆ విద్య, రామలక్ష్మణులకి ఎవరిచ్చారు ఆ విద్య, గురువుగారు విశ్వామిత్రుడు ఇచ్చారు. లేకపోతే వీళ్ళు ఎక్కడికి వచ్చింది ఆ విద్య, ఏం లేదు. అంటే రాముడు లక్ష్మణుడి యొక్క ఉద్దేశం ఏంటి, మీనింగ్ ఏంటి, గురువుగారు మీరు పెట్టిన భిక్ష ఇది, అందుకనే మీ ముందు ఎప్పుడు మేము పనివాళ్ళలాగా చేతులు కట్టుకొనే నిల్చుంటాం. ఇది రాముడు లక్ష్మణుడు. ఎవరి ముందు, యుగాలకే ఆది పురుషుడు, అందరికీ ఆదర్శమూర్తి, ధర్మమూర్తి. ధర్మం అంటేనే రాముడు. అలాంటి రాముడు విశ్వామిత్రుడు ముందు చేతులు కట్టుకొని నిల్చొని విశ్వామిత్రుడు పాదాలు ఒత్తాడని విన్నామా లేదా, అది గురుశక్తి. గురువు నిజంగా అలా ఎవరైతే నమ్మి సేవిస్తారో వాళ్ళకి తిరుగుండదు. ఒకనొకప్పుడు కంచి పరమాచార్య వారి గురించి ఒక కథ చదివా. ఒకసారి కంచి పరమాచార్య వారు వారి యొక్క పీఠాధిపతులు వేద పాఠశాలలు ఉంటాయి, ఓకేనా, అందరు జాగ్రత్త వింటున్నారా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ ఉందా, జాగ్రత్త వినండి, పనికొచ్చే స్టోరీ. అయితే గురువు గారిని ఎలా కాపాడుకున్నారు చూడండి. కంచి పరమాచార్యుల వారు పీఠాధిపతులు కదా ఇన్స్పెక్షన్కి వెళ్తుంటారు వేద పాఠశాలని. ఆ పిల్లలందరూ ఇలానే మీలానే కూర్చొని వేదం గురుగారు ఇలా కూర్చొని చెప్తుంటే వింటున్నారు. ఒకరోజు గురువుగారు ఏమైంది, లేట్ అయింది రావడం, వేదం చెప్పే గురువుగారు లేట్ అయింది రావడం. కంచి పరమాచార్యుల వారు వచ్చారు, ఆయన పెద్ద గురువుగారు పీఠాధిపతి. ఆయన వచ్చి ఏరా మీరు బయట ఆడుతున్నారు, మీ గురువుగారు రాలేదా అంటే, ఒకడేమో రాలేదండి అన్నాడు, ఒకడేమో వచ్చారండి అన్నారు. ఈయన డౌట్ వచ్చింది, అదేంటి ఒకడేమో రాలేదు అంటున్నాడు, ఒకడేమో వచ్చాడు అంటున్నాడు, ఏది చూద్దాం పదా అని క్లాస్కి వెళ్తే చూస్తే గురుగారు రాలే. అయితే ఈ ఎవడైతే వచ్చాడన్నాడు కదా, రాలేదన్నాడు నిజం చెప్పాడు, నిజంగానే గురుగారు రాలేదు. ఎవరు, ఈ పాట అని చెప్పే గురుగారు రాలే. ఈయన పెద్ద గురువుగారు, కంచి పరమాచార్యుల వారు పెద్ద గురువుగారు. ఈ గురువుగారి కింద ఇంకో చిన్న గురువుగారు శిష్యుడు, ఆయనకి శిష్యులు మళ్ళీ. సో మరి ఈ గురుగారి శిష్యుడు రాలేదు కదా, వాళ్ళ శిష్యుడు ఏం చెప్పాడు, ఒక ఆయన వచ్చాడన్నాడు, ఒకడేమో రాలేదన్నాడు. వచ్చాడన్నాడు, మీరు చేరా అబద్ధం చెప్తావో, వచ్చాడని, రాలేదు గురువుగారు ఎందుకు అలా చెప్పావు అని అడిగారు. గురువుగారు రోజు మా గురువుగారు, అంటే ఈ గురువుగారికి ఆ గురువుగారి గురించి చెప్తున్నారు. గురువుగారు రోజు మా గురువుగారు ఆన్ టైం వస్తారు, మాకు రోజు క్లాసులు తీసుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజు పాపం ఏ కారణం చేత రాలేదేమో, లేట్ అయిందేమో, పాపం రాలేదని చెప్పి మా గురువుగారిని తిట్టించడం తప్పు కదా, అందుకని వచ్చానని చెప్పానండి అన్నారు. కంచి పరమాచార్య వారు దగ్గర పిలుచుకొని కూర్చోబెట్టి గిఫ్ట్ ఇచ్చారు ఆ పిల్లాడికి. ఎందుకు ఇచ్చారు, అబద్ధం చెప్పినందుకు ఇచ్చారా, గురువుని కాపాడుకున్నందుకు ఇచ్చుకున్నాడు. నేను పాడైపోయినా పర్లే, మా గురువుగారు బాగుండాలి, నేను నాశనం అయినా పర్లేదు, మా గురువుగారు ఉండాలి. ఇది ఆ పిల్లాడి లక్షణం. అర్థమైందా, ఆ పిల్లాడు గురువుగారిని కాపాడుకున్నారు. రాముల వారు మారీచ సుబాహుల్ని చంపి గురువుగారి సంకల్పాన్ని కాపాడి గురువుగారిని కాపాడారు. అవునా కాదు, ఇది ఎక్కడైనా తీసుకోండి. ఎవరో ఎందుకు, సాందీప మహాముని కృష్ణుడి యొక్క గురువుగారు. ఆయన యొక్క సాందీప మహాముని యొక్క కొడుకుకి అర్ధాయుషు, యమధర్మరాజు వచ్చి ప్రాణాలు తీసుకుపోయే టైంలో సాందీప మహాముని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తాడు. కృష్ణ అంటే కృష్ణుడి దగ్గర పోడు, ఎక్కడైతే ఆశ్రమంలో ఆయన ఉన్నాడో అక్కడి నుంచే కృష్ణ అని పెద్దగా ఏడ్చి కేకలు పెట్టి భక్తిగా పిలుస్తాడు, నా బిడ్డను కాపాడు అని. ఆయనకి తెలుసు పిల్లాడి టైం అయిపోయిందని. అనగానే కృష్ణుడు ఉన్న పళంగా ఎక్కడున్నాడో అక్కడ లేచి వచ్చేసాడు. వచ్చి ఆ గురువు యొక్క కొడుకుని కాపాడాడు యమధర్మరాజు నుంచి. ఒకసారి శివుడు కాపాడాడు మార్కండేయుడిని, అవునా కాదా. అలా గురువు కోసం కృష్ణుడు అలా దిగొచ్చేసాడు, కొడుకుని కాపాడు, ఆయుష్ ఇచ్చేసాడు 100 సంవత్సరాలు. చూడండి ఎలా ఉందో, గురువు కోసం అలా చేశారు. గురువు కోసం ఎవరు చేయలేదు. ఇంకా శంకరాచార్య వారి జీవిత చరిత్రలో శిష్యులందరూ చేసి పెట్టారు గురువుగారికి. సాయిబాబా చరిత్రలో ఉన్నాయి, దత్తాత్రేయ స్వామి చరిత్రలో ఉన్నాయి, రమణ మహర్షి గారి చరిత్రలో ఉన్నాయి. గురువు గారి కోసం శిష్యులు చెయ్యంది లేదు ఏం లేదు. అలాంటి గొప్ప శిష్యులందరూ ఆ గురువులో కలిసిపోయారు. అంతేగాని గురువుగారిని తిట్టేయడము, గురువుగారు తప్పు చేశారని కొట్టేయడము, ఇంకా అన్యాయంగా దాడులు చేయడము, ఇంకేవేవో చేయడం తప్పు. గురువు నిజంగా తప్పు చేస్తే దైవం చూసుకుంటాడు, దైవార్పణం అని వదిలేయాలి, ఆయన చూసుకుంటాడు. మన చేతిలోకి తీసుకొని గురువుని హ్యాండిల్ చేయకూడదు. నిజంగా హ్యాండిల్ చేసి నిజంగా గురువు తప్పు చేశాడు అనుకోండి, మీ వల్ల శిక్ష ఆయనకు పడ్డదే అనుకోండి, లేదంటే ఆయన కొట్టారో తిట్టారో అవమానం చేశారనుకోండి, ఆ ప్రారంధం ఆయన కష్టం పోయాక ఇప్పుడు అసలు టాపిక్ వస్తాడు దేవుడు. సరే ఈయన తప్పు చేశాడు, ఈమె తప్పు చేసింది, ఇంత పాపం ఈయన అనుభవించాడు, ఇప్పుడు ఈ గురుస్థానానికి నింద జరిగింది కదా, ఇప్పుడు దీనికి దిగుతాడు.
అది ఎంత దారుణంగా ఉంటుంది, జన్మలు కూడా పోదు. జన్మలు, ఈ జన్మ కాదు. ఇవాళ గురువులు కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, బయట కనబడుతున్నారు. కానీ మనం అంత మీరు గురువుగారు తప్పని మనం చెప్పకూడదు. ఇప్పుడు నాకు కూడా చాలామంది గురువులు తెలుసు, మిస్టేక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను గురుస్థానం, గురువు ఏది చేసినా లీలే. దత్తాత్రేయ స్వామి జీవిత చరిత్ర చదివితే అసలు మీరు యాక్సెప్టే చేయరు ఆయన అసలు గురువు అని. ఆయన ఎలా చేస్తాడో చెప్పాను, ఎప్పుడు చెప్తూ ఉంటా. గురు శిష్యులందరూ పోయి దత్తాత్రేయ స్వామి దగ్గర పాదాలు పెట్టుకుంటే నేను కానే కాదు గురువు అని ఇట్లా దూరం పెట్టేసుకుంటారు స్వామి. ఆయన ఎంకరేజ్ చేయరు. ఆయన ఏం చేస్తారంట, నేను కానే కాదని అడవిలోకి వెళ్తారు. వచ్చేటప్పుడు మందు బాటిల్ పట్టుకొని అమ్మాయి మీద చెయ్యి వేసుకొని ఇలా వేసుకొని తూలుతూ తాగిన వాళ్ళగా వస్తారంట, రగ్గు కప్పుకొని. వీళ్ళందరూ చూసి పారిపోతారు, అమ్మో వీడెవడో వచ్చాడు రా అని. కానీ నిజమైన భక్తుడు లేదు, స్వామి లీల చేస్తున్నాడు, నన్ను దూరం పెట్టడం కోసం చేస్తున్నాడని ఆయన పాదాలు పట్టుకున్నవాడు ఎక్కేశారు. అలా ఎక్కిన వాళ్ళలో కార్తవీర్యార్జునుడు కూడా ఒకడు. 1000 చేతులు కార్తవీర్యార్జునుడికి ఎవరిచ్చారు? దత్తాత్రేయ స్వామి ఇచ్చారు. కానీ అది ఏమైంది, గర్వం అయింది. అందుకే తీయడానికి ఎవరు వచ్చారు? మళ్ళీ అదే దత్తాత్రేయుడు పరశురాముడిగా వచ్చి ఆ చేతులు తీసేశాడు. తను ఇచ్చింది తనే తీసేసుకున్నాడు. అంటే ఏంటి అర్థం? మనం అడగకూడనివి అడగకూడదు దేవుణ్ణి. అది లిమిట్ దాటిపోయిందనుకో తీయడానికి మళ్ళీ ఆయనే రావాలి. అలా దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వరాలని పరశురాముడు వచ్చి అదే విష్ణావతారంగా తీసేసుకున్నాడు. అంత పవర్ నీకు అనవసరం. ఇప్పుడు జ్వరానికి 250 mg ఎంతో వేయాలి, 1000 mg చేస్తే పోతాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు, అలా వేయడు, కట్ చేసి పిల్ని ఎంత అవసరం అంతే ఇస్తాడు. అలా గురు నింద చేయకండి. గురువు గారు తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ గురువు మీకు మాట చెప్తా, తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మనిషి అనేవాడు తప్పు చేస్తేనే పుట్టాడు. జీవితంలో కొన్ని ధర్మంగా జరుగుతాయి, కొన్ని అధర్మంగా జరుగుతాయి, కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి, కొన్ని చేసిన తప్పులే చేస్తాం. సరే, మనం కూడా తప్పు చేయలేదా? చేసి ఉంటాం. దొరికింది కదా అని తోసేయద్దు. ఇది కూడా ఒక లక్షణం మనకు ఉంది. దొరికాడు కదా, దొరికింది కదా అని అన్ని తప్పులు తీసుకెళ్ళి వాడి మీద వేయద్దు. ఎందుకంటే ఆయన వెనకాల దైవం ఉంది, ఆవిడ వెనకాల దైవం, దేవుడు ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తాడు అన్నీ, ఏది వదలండు. మనమన్నా మర్చిపోయి వదిలేస్తాం, కానీ ఆయన పిన్ పాయింట్గా నోట్ చేస్తాడు. ఈ గురువుగారు నిజంగా ఒక్క తప్పు చేశారని అనుకోండి, 99 మంచి పనులు మొత్తం పోయినట్టేనా? ఇప్పుడు నాలాంటి వాడు ఏం ఆలోచిస్తాడు, నిజంగానే ఒక గురువుగారికి నేను శిష్యుడినే అయ్యుండి ఒక్క తప్పు గురుగారి వల్ల జరిగి 99 మంచి జరుగుతున్నాయి అనుకోండి, నేనైతే ఆయనకి సరెండరే అవుతా. ఎందుకు అవుతాను? ఆయన వల్ల 99 మంచి జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్కటి బియ్యపు గింజల రాయి తీసి పక్కన పడేస్తాను. 99 మంచిగా ఉన్నాయి, ఆ 99 ముందుకు వెళ్ళడం కోసం గురుగారికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తా. చెప్పలేము. ఆ ఒక్కటి భగవత్ సంకల్పం వల్ల మనల్ని దూరం పెట్టడానికో లేక ఆ గురువుగారికి నేర్పించడం కోసమో వాళ్ళు గురువుగారి పరీక్ష ఉండొచ్చు కదా. మనం ఎవరు దాన్ని రాంగ్ అని చెప్పేసి ఆ గురువుగారిని బహిష్కరించడానికి, లేదంటే గురుగారే కాదని చెప్పడానికి మనకుందా అంత అర్హత? మనకు అంత సాధన శక్తి ఉందా? పోనీ మనం స్టడీ చేయలేం కదా. నిజంగా ఆయన మంచివాడు కాకపోతే భగవంతుడు ఆ 99 మంచి పనులు ఆయనతో ఎందుకు చేయిస్తాడు? ఒకసారి ఆలోచన చేయించండి. మనం చేస్తున్నావా? చేయట్లేదు. మరి ఆయనతో ఎందుకు చేయిస్తున్నారు? పెద్ద పెద్ద గురువుల జీవిత చరిత్ర తీసుకోండి. ఒక్కొక్కసారి అంటారు ఈ గురుగారు వచ్చి ల్యాండ్ కబ్జా చేశారంటారు, ఇంకో గురుగారు వచ్చి ఇంకేదో కేసులు ఇరుక్కున్నారంటారు, ఇంకో గురుగారు వచ్చి ఇంకో ఏదో చేశారంటారు. ఇలా ఏదో ఒక గురువుగారి చరిత్రలో ఒకటి ఉంది. కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఒక ఆయన్ని చంపించారని చెప్పి కేసు పెట్టి జైల్లో పెట్టించారు, పీఠాధిపతిని. కానీ నిజంగా తర్వాత ఏం తేలింది? అది రాంగ్ అని తేలింది. ఎవరు చేశారు? అధర్మాత్ములు ఉంటారు కదా, ధర్మం ముందుకు వెళ్లకుండా ఉండడానికి ఆపుతారు. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఏం చేయాలో చేస్తారు. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మెజారిటీ చెక్ చేసుకోవాలా. 99 తప్పులుండి ఒక మంచి పని చేస్తున్నాడు అనుకో, వాడికి కూడా నేనైతే ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆ ఒక్క మంచి పని అయితే చేస్తున్నాడు కదా. చెప్పలేము. అంత పెద్ద కాటన్ ఒక రూమ్ నిండా వేసి ఒక చిన్న అగ్గిపుల్ల గీచి ఇంత నిప్పు దానిలో వేయండి, ఏమవుతుంది? కాటన్ ఉంటుందా? మొత్తం కాలిపోతుందా? అలా 99 పాపాలు ఒక్క మంచి పని అనే ఒక 1% నిప్పు లాంటిది పోయి మొత్తం కాల్చేస్తుందా లేదా? గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ముందుగా దారుణమైన లైఫ్ స్టైల్లో ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, లేరా? భక్త కన్నప్ప ఎలా ఉన్నాడు? దారి దోపిడీ చేసేసి చంపేసి దోచుకునేవాడు ప్రాణాలు. అంత చంపేసే గురుగారులు అయితే బయట ఏం లేరు కదా. చంపేస్తున్నారా? లేరు. తప్పు జరుగుతుంది, జరగదని కాదు నాన్న, అందరి వల్ల తప్పు జరుగుతుంది. అర్థం చేసుకొని పోవడమే. గురువుని ఎప్పుడు నింద చేయకండి, గురువు మీద అబాండాలు వేయకూడదు. వీలైనంత వరకు గురువుకి సహాయపూర్వకంగా ఉండాలి. అందరు రైట్ హ్యాండ్గా ఉండాలి గురువుగారికి. నేను అదే అంట, మా గురుగారికి ఎప్పుడు నేను రైట్ హ్యాండే, మా గురుగారికి ఎప్పుడు రైట్ హ్యాండే. లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండే, ఏదంటే అది నో ప్రాబ్లం మా గురుగారి కోసం. ఎందుకు? అదృష్టం ఫస్ట్.
ఇప్పుడు చాలామంది పిల్లలు నాకు ప్రసాదం తెచ్చిస్తారు. వాళ్ళు ఏవో పాపం గురువుగారు అని వాళ్ళు అనుకుంటున్నారు. నేనైతే ఎవరిని అట్లా ఎంకరేజ్ చేయను. వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ గ్రేట్నెస్ చూడండి. వాళ్ళకి ఎంత పుణ్యం అవుతుందో తెలిసో తెలియకో. ఇక్కడ మనమైతే రోజు రామకోట రాస్తున్నామా లేదా? పురాణాలు చెప్పుకుంటున్నావా లేదా? అలానే నెలకి 6 పూజలు చేస్తున్నావా లేదా? మనం చేస్తున్నాం కదా. దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడా చేయించడానికి? మనకు అలా ఛాన్స్ ఇస్తాడంటే మనం ఏదో పుణ్యం చేసుకున్నాం కదా. ఏది పుణ్యం చేయకపోతే దేవుడి దగ్గర రాణిస్తాడా? ఇలా కాకుండా మనం అందరితో రాయిస్తున్నాం, మనం చేస్తున్నాం, పురాణాలు చెప్పుకుంటున్నాం, భజనలు చేస్తున్నాం, గురువారం హారతులు చేస్తున్నాం, ఏమేం కావాలి అన్నీ చేస్తున్నామా లేదా? ఇది చేయిస్తున్నాడు మనతో అంటే మనమైతే ప్లస్సే కదా ఆయన దృష్టిలో, మన మైనస్ అయితే కాదుగా. లేదంటే వేరే వాళ్ళందరూ ఇవి చేయాలిగా. పోనీ నిజంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారేమో తెలియదు మనకి. మనకంటే గొప్ప భక్తులు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. మనం గొప్ప అనట్లే, మనం నీచం మరి అని కూడా అనుకోకూడదు. మనం మరి నీచం అనుకోవద్దు. ఎందుకంటే మనం కూడా దేవుడి దృష్టిలో ఉన్నాము, దేవుడి దృష్టిలో ఉన్నాం అనుకొని సాధన చేయండి అంతే. సాధన అంటే ఏం చేయాలి? మీరు చిన్నపిల్లలు చదువుకుంటూ రామ రామ అనుకుంటూ చదువుకోవడం, పొద్దున్న స్నానం చేసి పెట్టాలి, అవన్నీ చెప్పాక మీకు శ్లోకాలు గుర్తున్నాయి కదా, అవి నేర్చుకొని చేయండి. ఫాలో అవ్వకపోతే వేస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఫాలో అవుతారని చెప్పుకుంటాం. ఫాలో అవ్వకపోతే ఏదైనా వేస్ట్ అమ్మా. నేను కూడా వేస్టే. మా గురువుగారు చెప్పింది ఫాలో అవ్వలేదు అనుకో, నేను కూడా వేస్ట్. నాకంటే డస్ట్బిన్నే బెటర్. ఫాలో అవ్వాలి. జీవితంలో నాకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. నేను తప్పులు చేశా, నేను ఒప్పులు చేశా. తప్పులన్నీ నోట్ చేసుకున్నా. ఇప్పుడు బుక్లో నోట్ చేసుకొని హైలైట్ చేసుకుని, నో ఐ షుడ్ నాట్ డూ దిస్, అంతే. ఇక ఫిక్స్ అయిపోయా, ఇది చేయకూడదు ఇక జీవితంలో, క్లోజ్ అయిపోయింది. ఎందుకు? నా వల్ల మా గురువు గారు ఎంత బాధపడుతున్నారో పాపం నేను ఇలాంటి పనులు చేసినందుకు అని ఆలోచన మనకు పుట్టే వరకు తప్పులు చేస్తూనే ఉంటాం. లేదంటే నాలా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా అంత వేస్ట్నే గురువుగారు తీసుకొని మరి బాగు చేద్దామని పెట్టుకుంటే ఆయన ఎంత గొప్పవాడు. అలా మనం అనుకుంటే మనం తొందరగా దేవుడికి దగ్గర అవుతాం. అదే ఇందాక చెప్పా కదా, ఇన్నోసెంట్ మైండ్, చైల్డిష్ మైండ్ ఉన్నవాళ్ళు దేవుడు బాగా యాక్సెప్ట్ చేస్తాడు. అలా లక్ష్మణుడు వెళ్ళి విశ్వామిత్రుని ముందు చేతులు కట్టుకొని నిల్చున్నారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. చూసారా, గురుగారు ఇంకా చెప్పండి, పని ఏం చేయమంటారు చెప్పండి, చేస్తానన్నారు. ఓ రామ, విశ్వామిత్రుడు అంటున్నాడు, ఓ రామ, మిథిలానగర ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు. మిథిలానగరానికి ఎప్పుడు రాజు పేరు జనక మహారాజే. సీతమ్మ యొక్క తండ్రి ఒక్కడే జనక మహారాజు కాదు, ఎప్పుడు జనకులే అక్కడ. జనక మహారాజే. జనక మహారాజు 1 2 3 4 అలా ఎప్పుడు జనక మహారాజే మిథిలానగరానికి. అందుకే మిథిలానగరం ఎప్పుడు వచ్చినా కూడా జనక మహారాజే అంటారు. సీతమ్మ పుట్టక ముందు అంతే, ఒకవేళ ఇప్పుడున్నా కూడా అదే ఉంటుంది. ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు ఆ జనక మహారాజు. ఒక యజ్ఞాన్ని చేయబోతున్నాడంట. బాగుంది పని. దశరథ మహారాజు యజ్ఞం చేసి రాముల వారిని కంటే, అవునా, జనక మహారాజు ఇంకో యజ్ఞం చేస్తున్నాడు. ఎందుకు? సీతమ్మ పెళ్లి కోసం. సీతమ్మ పెళ్లి కోసం ఒకటి యజ్ఞం చేస్తే, కొడుకు కావాలని చెప్పి ఇంకో ఆయన యజ్ఞం చేశారు. అంటే ఎంత కష్టపడి ధర్మంగా కన్నారు చూడండి బిడ్డల్ని. అలా మనం అక్కడికి వెళదాం. అదేంటి గురుగారు నన్నేమో యజ్ఞానికి చంపమని చెప్పి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు ప్లాన్ మార్చారు, జనక మహారాజు దగ్గరికి అంటారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనలే రాముల వారు. ఏమన్నారు? ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తారు గురుగారు, మీరేం చేస్తారు? ఇంతే అన్నారు, మళ్ళీ ఎందుకు ఇచ్చారని మీరు అడుగుతారు. చూసారు, అడగరా? నేను ఓన్లీ 10 పేజెస్ రాయండి అన్న. 11th తీయగానే అదేంటి సార్ మీరు 10 అన్నారు 11 అలా అండు రాముడు. ఇప్పుడు అన్నాడా? తీసుకొచ్చిన వర్క్ ఏంటి? మారీచ సుబాహుని చంపాలా? అవునా? సుబాహుడు చచ్చాడు, మారీచుడు ఎక్కడో పడిపోయాడు, ఇంటికి వెళ్ళిపోవాలి కదా ప్యాకప్ చేసుకొని. కానీ గురుగారు ఏం చేశారు? లేదు మిథిలానగరం వెళ్ళాలన్నారు. అంతేగాని ఈయన వెంబడి రాముల వారు లక్ష్మణుడు లేదు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పారు. మా నాన్నకి మీరు ఏం చెప్పారు? ఓన్లీ వీళ్ళని చంపిస్తాను తీసుకొచ్చారు, మీరు మళ్ళీ అక్కడికి ఎక్కడో తీసుకెళ్తా అంటారు. అవన్నీ మాట్లాడలే రాముడు. అర్థమైంది? రాముల వారు అలా మాట్లాడంటే మనం ఏం డెవలప్ చేసుకోవాలా? గురువుగారు ఏది చెప్పినా కళ్ళు మూసుకొని చేయాలి, ఆర్గ్యూ చేయకూడదు, బ్లైండ్గా చేయాలి. దానిలో ఏముంటుంది? రాముల వారికి ఏమైంది? మిథిలానగరం వెళ్తే పెళ్ళయింది. ఏదైతే దశరథ మహారాజు సమావేశపరిచాడో విశ్వామిత్రుడు రాకముందు పెళ్లి చేద్దాం అనుకున్నాడు, గుర్తుందా? ఇప్పుడు దశరథ మహారాజు ఏమైనా పిల్లని ఎతికాడా? పోయి ఎంత మంచిది దొరికింది, లోకాలన్నిటికీ తల్లి దొరికింది రాముల వారికి భార్యగా, తండ్రి కాబట్టి. అంత మంచి భార్య దొరుకుతుంది నిజంగా. దశరథ మహారాజు ఎతికితే నమ్మి వదిలాడు. అదే చెప్పాడు కదా వశిష్ఠ మాముని దశరథ మహారాజుకి ఏం చేయండి, నమ్మి పంపించండి. గురువు తీసుకెళ్తున్నాడు, రాముడికి మేలు జరుగుతుంది. ఇప్పుడు రాముడికి ఎన్ని బెనిఫిట్స్ అయినాయి? లోకంలో పేరు వచ్చింది, అస్త్రాలు వచ్చాయి, శస్త్రాలు వచ్చాయి, శక్తి వచ్చింది, మంచి భార్య వచ్చింది. శివ ధనుర్భంగం వల్ల కొన్ని
యుగాలు కాదు, రామచరిత్ర ఎప్పుడు చదువుకున్నప్పుడు శివధనుస్సు ఎవరు విరిచారా అంటే రాముడు విరిచారని చెప్తారు. అంత పేరు వచ్చింది చూసారా. అది ఎత్తలేని ధనుస్సును విరిచేశాడు రాముడు. అర్థమైందా? విరవడం అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, శివుడు రాముడికి మాట వింటాడు, రాముడు శివుడికి మాట వింటాడు. ఇది లాజిక్. శివుడు రాముడికి వింటాడు మాట, రాముడు శివుడికి వింటాడు. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీక్రెట్. ఇది తెలియక మనం తలకాయలు కొట్టుకుంటున్నాం. శివలింగానికి విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయ కొట్టుకుంటున్నాం. ఎందుకంటే శివుడు గొప్ప అని ఒకడు విష్ణువు గొప్ప అని తలకాయలు కొట్టుకుంటున్నారు. తలకాయ పగలాల్సిందే, వాళ్ళు మాత్రం అట్లే ఉంటారు. శివనింద చేసిన చోట విష్ణువు ఉండడు, విష్ణు నింద చేసిన చోట శివుడు ఒక్క క్షణం కూడా ఉండడంట. అది ఎలా ఉంటుందంటే శ్మశానంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అపవిత్రం ఉన్న చోట మీకు నచ్చని ప్లేస్లో ఉంచితే ఎలా ఉంటుంది? ఒక క్షణమైన ఉంటారా? అంతకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే మనం అలాంటి పనులు చేయకూడదు. సరే, మనం అక్కడికి వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది. మనం అక్కడ జనక మహారాజు దగ్గరికి వెళ్దాం. అక్కడ ఒక గొప్ప ధనస్సు ఉంది. ఏంటి ఆ ధనస్సు? తెలుసా? అది కూడా తెలీదా? నీవు చూడవచ్చుని అన్నాడు. ఇప్పుడు ఎందుకు విశ్వామిత్రుడు శివధనుస్సు చూపించాలి? మిథిలా నగరం బాగుంటుంది, అక్కడ ఉన్న చెరువులు చూడొచ్చు, చెట్టు చూడొచ్చు అని. విశ్వామిత్రుడికి తెలుసు వీళ్ళిద్దరికీ ధనుర్విద్య యందు చాలా ప్రీతి అని. రాముడికి లక్ష్మణుడికి ఏది ఇష్టం? ట్యూషన్ అయ్యాక మా అమ్మాయి బ్యాట్ బాల్ పట్టుకొని ఆడుతుంది, అట్లా. అర్థమైందా? రాముడికి లక్ష్మణుడికి ఏమి ఇష్టం? ధనుర్విద్య అంత ఇష్టం. అందుకే ఏం చూపిస్తున్నాడు విశ్వామిత్రుడు? వాళ్ళకి ఇష్టమైతే చూపిస్తున్నాడు. అప్పుడు వెళ్దాం అంటారు కానీ బోర్ సినిమా తీసుకెళ్తాడు ఎవరైనా? మీకు ఇష్టమైన సినిమా తీసుకెళ్తా అంటే మీరు కూడా తొందరగా వస్తారు. అలా అక్కడ ఒక మహాధనస్సు ఉంది, అది చూడడానికి వెళ్దామన్నాడు. మహాధనస్సా? ఏంటి గురుగారు అది? దాని గురించి విశేషాలు చెప్పండి అంటే, అది వంశపారంపరంగా పరశురాముడి ద్వారా ఇవ్వబడింది జనక మహారాజు. అదే శివధనుస్సు. పరశురాముడికి పైనుంచి మన తపస్సు చేస్తే వచ్చింది. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణ్. రెడీ. ఇంకేంటి? ధనస్సు అంటే ఎవరైనా ఊరుకుంటారా? మనలాంటి వాళ్ళు అయితే టుమారో దేకింగే అంటారు. ఆయన ఏం చేశాడు? ఇప్పుడే వెళ్ళిపోదామన్నారు రాముల వారు. గురుగారు చెప్పారు కదా. మునిని అనుసరిస్తూ మిథిలా వైపుగా ముందుకు సాగుతున్నారు. మొత్తానికి విశ్వామిత్రుడిని అనుసరిస్తూ మెల్లగా ముందుకు సాగుతున్నారు. దీనికి ఒక చిన్న కథ ఉంది, అది చెప్పుకుందాం. ఇన్నోసెంట్ మైండ్ అని చెప్తున్నాము ఇందాక. అయోధ్య నగరంలో ఒక భక్తుడు ఉండేవాడంట. భక్తుడు అని చెప్పకూడదు, ఒక మనిషి ఉండేవాడు. ఆయన చాలా లేజీ ఫెయిల్. ఇది చాలా యూట్యూబ్లో కూడా ఒక లేడీ గురువిని చెప్తున్నారు. గురువమ్మ అని చెప్పాలి. ఆవిడ చెప్పారు, చాలా బాగా చెప్పారు స్టోరీ. నాకు అంత బాగా చెప్పడం రాదు కానీ ప్రయత్నం చేస్తా ఆ ఎసెన్స్ అందించడానికి. ఆయన అయోధ్యలో ఒక మనిషి ఉండేవాడు. ఒక ఫ్యామిలీలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా లేజీ అంట. ఏ పనులు చేయడు, రోజు తింటాడు, అంతే. ఇంట్లో వాళ్ళు చూసి విసుకొచ్చి, ఒరే నువ్వు ఏదన్నా ఎటు ఇంట్లో పని చేయవు, తిని బరువు అవుతున్నావు, నువ్వు ఇంకెక్కడైనా పోయి ఏమైనా పని చేసుకుంటావు, ఇంకెక్కడైనా వెళ్ళి ఉంటావు, ఆశ్రమాలు జాయిన్ అయిపో, ఎందుకు ఇక్కడ ఉండి నాకు బరువు అవడం తప్పి నీ వల్ల ఏం ఉపయోగం లేదని అలా మాటలు విని ఆయన విసుకొచ్చి ఒకరోజు ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ఎవరైనా ఒక ఏజ్ వచ్చాక, పెద్దవాళ్ళు అయ్యాక పని చేయకపోతే ఎవరైనా మనల్ని పలకరిస్తారు? ఫ్రెండ్ పలకరించడు, భార్య ప్రియమార పలకరించదు, తల్లిదండ్రులు వాల్యూ ఇవ్వరు. అందుకనే ఉద్యోగం చేయాల్సిన టైంలో ఉద్యోగం చేసి తీరాలి మగవాళ్ళు. ఉద్యోగం అంటే సంపాదన చేసి తీరాలి ఒక ఏజ్ వచ్చాక. అంతేగాని బండరాయిలాగా ఇంట్లో తింటూ కూర్చోవద్దు. తల్లిదండ్రులు ఆస్తే అసలు కరిగించద్దు. అందుకే 18 years అనగానే ఉద్యోగ ప్రయత్నాలు స్టార్ట్ చేసేయాలి. ఇక మేజర్ అక్కడి నుంచి సంపాదనకి వెళ్ళిపోవాలి. ధర్మమైన సంపాదన, అధర్మం కాదు. అలా అనగానే పాపం ఆయన వెళ్ళిపోయాడు. వెతుకుతూ ఆశ్రమాలు ఒక ఆశ్రమం దొరికింది. ఆశ్రమం దగ్గరికి వెళ్ళంగానే ఆయన చూడంగానే గురువుగారు చాలా లావుగా గుండ్రాగా మంచి గుండుగా ఉన్నాడు. ఆయన అనుకున్నానికి తిండి పాపం బాగా తిండి ఎవరికి? ఈ ఇంట్లోంచి బయటకు వచ్చేసిన ఆయనకి. గురువుగారు లావు ఉండేసరికి ఓహో ఈ ఆశ్రమం ఏదో బాగుంది, ఇక్కడ బాగా తిండి పెడతారేమో, ఎందుకంటే గురువుగారు లావుకున్నారట. పక్కన శిష్యులు చూస్తే వాళ్ళు కూడా లావుకున్నారు. అయితే గురువుగారు ఇక్కడ శిష్యులకు కూడా బాగా అనిపెడుతున్నారు. అయితే ఇదేదో నాకు బాగుంది ప్లేస్, ఇక్కడ నేను సెటిల్ అవుతాను. లోపలికి వెళ్ళి గురువుగారిని అడుగుతాను, గురుగారు నేను ఇక్కడ ఉండొచ్చా, నేను మీతో పాటు నేను ఈ ఆశ్రమంలో జాయిన్ అవుతాను, ఏదో పని చేసుకుంటూ మీరు ఏదో తిండి పెడితే తింటాను, ఇక్కడ 2 పూటలు భోజనం ఇస్తా అని చెప్పి గురువుగారు చెప్పారు. చెప్పంగా నన్ను ఏమన్నాడు, గురుగారు 3 పూటలు ఇవ్వండి, 2 పూటలు నాకు సరిపోదండి. చూడండి ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఇంకేం అడుగుతున్నాడు, 2 పూటలు భోజనం నాకు సరిపోదు, 3 పూటలు ఇవ్వండి అని అడిగాడు. సరే నువ్వు పని చేయి, 3 పూటలు ఇక్కడ వండరు, ఎందుకంటే ఆశ్రమం కదా, పొద్దున సాయంత్రం వండింది కొంచెం దాచిపెట్టుకొని 3వ పూట నువ్వే తినేసేయని చెప్పారు. అలా నడుస్తుంది. అయితే ఒకరోజు ఏకాదశి వచ్చింది. ఏకాదశి ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. ఆశ్రమంలో వండలే ఆ రోజు. ఈయన వెళ్ళి చూస్తాడు వంట రూమ్లో, రోజు పొద్దున వెళ్ళి చెక్కింగ్ ఏం వండుతున్నారు ఏంటనేది. ఈయన రోజు డ్యూటీ అయిపోయింది. అలా 10 రోజులు అయిపోయింది. 11వ రోజు ఏకాదశి వచ్చింది.
అంటే జాయిన్ అయిన 10వ రోజు అయిపోయింది, 11వ రోజు ఏకాదశి వచ్చింది. రాగానే వెళ్ళి చూస్తే వంటలు ఏమి వండరు. అదేంటండి వాళ్ళు వంటలు ఏమి వండలేదా ఏంటంటే ఇవాళ ఏకాదశి ఇవాళ ఏమి వండరు, ఇవాళంతా ఉపవాసం ఉన్నారు. అదేంటి ముందే మీరు నాకు చెప్పలేదు, ఇలా అయితే వేరే ఆశ్రమం నేను చూసుకునేవాడిని కదా, ఇక్కడ వంటలు వండారని నాకు తెలియదు, ఏకాదశి రోజు ముందే చెప్తే వేరే ఆశ్రమం చూసుకుంటాం కానీ అన్నాడు. లేదు ఏ ఆశ్రమంలో వండరని అన్నారు. ఎంబడి గురుగారి దగ్గర పరిగెత్తాడు. ఎవరు? ఈయన పరిగెత్తాడు. గురుగారు అదేంటి వాళ్ళు ఏకాదశి వండట్లేదంట కదా, ప్లీజ్ నాకు ఏమన్నా తినడానికి ఇప్పించండి, నేను అసలు తినకుండా ఉండలేను, మీరు ఏ పనైనా చెప్పండి చేస్తాను, కానీ తినకుండా ఉండలేను, ఏకాదశి నాతో కాదు, ఎందుకంటే ఒకవేళ ఏకాదశి చేస్తే నేను ద్వాదశి రోజు పోయి ఉంటాను, ఏకాదశి చేస్తే అంటే ఉపవాసం ఉంటే అంటే తినకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. గురుగారు ఏం చేశారు, అయ్యో పాపం బాగా ఆకలి మీద ఉన్నాడు కదా, సరే ఓ పని చేయి, వంట రూమ్లోకి వెళ్ళి నేను చెప్తాను, నీకు కొంచెం గోధుమ పిండి పప్పు ఉప్పు ఏవి కావాలో అవి ఇస్తారు, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా కొండ ఉందా ఆ కొండ దగ్గరికి వెళ్ళి వండుకొని తిను, ఆశ్రమంలో మాత్రం వండకు, ఎందుకంటే అందరూ ఉపవాసం ఉండి వండుతుంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా, అందుకని అక్కడ పోయి ఆ కొండ దగ్గర పోయి అక్కడ నువ్వు వండుకొని తిను అని చెప్పారు గురువుగారు. ఈయన ఏం చేశాడు, ఏకాదశి కదా మంచిగా, అయితే గురుగారు ఒక నియమం పెట్టారు, నువ్వు వండుకున్నాక భగవంతుడికి అర్పణ చేసి నువ్వు తిను అని చెప్పాడు. భగవంతుడికి అర్పించి తిను, ఎవరికి? రాముల వారికి అర్పించి నువ్వు తినాలి రోజు. అంటే ఏం చేయాలి, ఒక తులసి దళం నంది పెట్టి రాముల వారిని పిలిచి ఆయనకి తినిపెట్టేసి మనం చేస్తాం కదా ఇక్కడ, ఇలా పెట్టేసేసి ఇలా ప్రోక్షణ చేసి ఇలానే మనం లోట్లో వేసేసుకుంటాం కదా, అలా నువ్వు తులసి దళం పెట్టి రాముల వారిని పిలిచి భోజనం పెట్టేసి నువ్వు తిను అన్నారు. సరే గురుగారు ఓకే అన్నారు. పట్టుకెళ్ళిపోయాడు. కొండ దగ్గర వండుకున్నాడు. రొట్టెలు రావు కదా పాపం, చేయడం ఎప్పుడు తినడమే కదా రావు. ఆ రొట్టెలు కూడా మాడి గందరగోళంగా గట్టిగా అయోమయంగా తయారైంది, తినేటట్టు లేవు అవి పాపం. కానీ ఏం చేయాలా, ఎవరు ఉండరు, తినకుండా లేడు చచ్చిపోతాడు, సో చచ్చినట్టు తినాలి కదా, అది తిందామనుకొని అవుతుందమ్మా పాజ్లో ఉందా. అయితే ఏం చేశాడు, అవి చేస్తున్నాడు, మధ్యలో చూస్తున్నాడు, అది చేసుకున్నాడు మొత్తానికి. ఇప్పుడు ఏం చేయాడు, గురుగారు ప్రసాదం పెట్టమన్నారు కదా, అన్నము తులసిదళం తెచ్చాడు పెట్టాడు, రాములు వారిని పిలుస్తున్నాడు పాట హిందీలో, హిందీవాడు అయోధ్య కదా అటువైపు, మేరే రాము ఆయే అని చెప్పి పిలిచి వచ్చి భోజనాన్ని గ్రహించండి అని పిలిచాడు. పిలిచి రాడు రాముడు, ఈయన పాపం ఇన్నోసెంట్ పిల్లాళ్ళనే, మళ్ళానే చిన్నపిల్లలకి ఎలా చంద్రుడు వస్తాడు అని అమ్మ అద్దంలో చూపించి నిజంగా చంద్రుడు వచ్చారని నోరు తెరుస్తాడు, అలా చిన్న ఇన్నోసెంట్ ఫెలో, ఆకలనే కానీ ఈజ్ ఇన్నోసెంట్ ఫెలో, చిన్నపిల్లాడిలాగా. రాముడు రాలేదేంటి అది ఇది అనుకొని ఆలోచిస్తాడు, ఓహో నేను చేసిన రొట్టెలు ఎండిపోయినట్టుగా కాలిపోయినాయి అందుకే రాలేదేమో రాముడు అని ఏమని పడతాడు మళ్ళీ, ఓహో మీకు రోజు గురువుగారు పీఠంలో హాయిగా మంచి పంచభక్ష పరమాణాలు అని పెడుతున్నారు, అది అలవాటు అయ్యింది, అందుకే నేను చేసిన ఈ రొట్టెలు ఎండిపోయినాయి అని చెప్పి తినడానికి రావట్లేదేమో, రామా ఇవాళ అక్కడ ఏకాదశి, అక్కడ ఏమీ దొరకవు, అందరు ఇవాళ అక్కడ ఉపవాసం, మీరు అక్కడ పొరపాటు పీఠానికి పోయారనుకో మీరు మాడాల్సి వస్తుంది, అప్పుడు ఇవి కూడా ఉండవు మీకు, మీ ఇష్టం అని చెప్పి పాడతాడు పాట. ఎంత సిన్సియర్గా పాడాడు, రామా నీకు పీఠానికి వెళ్తే తిండి దొరకదు మాడాల్సి వస్తుంది, నీకు మళ్ళీ ఇవే దిక్కు అవుతాయి, నువ్వు అందుకని ఇవే గమ్మునొచ్చి ఏం మాట్లాడకుండా ఇవి తినేసిపో అని పిలుస్తాడు రాముడు. రాములు వారి సీతమ్మని చూసి నవ్వుతాడు, నవ్వి పాపం చాలా సిన్సియర్గా పిలుస్తున్నాడే అని బయలుదేరతాడు. ఎవరిని తీసుకొని బయలుదేరాడు, రాముడు ఒక్కడు వెళ్తాడా, సీతమ్మని తీసుకొని పోయాడు రాముడు. ఇద్దరు వచ్చాడు, రాముడు సీతమ్మ వచ్చి ఎదురు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం ఈయన చూసి ఇలా చూస్తాడు, సీతమ్మని చూస్తాడు మళ్ళీ అన్నం వైపు చూస్తాడు, సీతమ్మని చూస్తాడు మళ్ళీ అన్నం వైపు చూస్తాడు, సీతమ్మ వైపు మళ్ళీ. అదేంటి రాముడు పిలిస్తే సీతను తీసుకొచ్చాడు, నేనేమో ఒక్కడికే వండాను, వీళ్ళు ఇద్దరు వచ్చారు అంటే యాక్చువల్లీ ఈయన ఏం చేశాడు, రాముడికి ఈయనకు కలిపి వండుకున్నాడు, 2 రొట్టెలో 4 రొట్టెలో చేసుకున్నాడు, ఆ రాముడికి 2 నాకు 2. ఇప్పుడు ఏమైంది, సీతమ్మ వచ్చింది, సో ఈయన ఫుడ్ ఎవరు తినేస్తారు, సీతమ్మ తినేస్తుంది. ఈయన అది భయం పట్టుకుంది పాపం, అయ్యో సీతమ్మ వచ్చింది కదా, ఈయన కోపం వచ్చింది, అయ్యో కాదు కోపం వచ్చింది, ఒకరిని పిలిచి ఇద్దరు వచ్చారు, సరే ఏం చేస్తాం కానివ్వండి అని చెప్పి తినడు, అక్కడ ఉన్నాయి తినండి అన్నాడు. పాపం ఆ రోజు తినలే, ఎందుకంటే మొత్తం రాముడు సీతమ్మ, ఈయన ఫుడ్ ఏమో సీతమ్మకి వెళ్ళిపోయింది, రాముడికి వెళ్ళిపోయింది, ఉపవాసం ఏకాదశి అయ్యింది, పడుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ గురువు గారి పీఠానికి వచ్చాడు, తిన్నాడు, అంతా బాగుంది. మళ్ళీ ఏకాదశి వచ్చింది, మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను కేజీ ఇచ్చేది సరిపోలేదు, ఇద్దరు వస్తున్నారు, ఒకళ్ళని పిలిస్తే నాకు 2 కావాలి కేజీలు అన్నాడు. అనగానే ఏం చేశాడు గురుగారు, పోలే పాపం ఆకలి ఎక్కువైందేమో అని సరే 2 కేజీలు పట్టుకుపోన్నాడు. చెప్పారు గురుగారు పాపం వీళ్ళు ఇచ్చారు వస్తువులు, ఈసారి 2 కేజీలు ఆట, మళ్ళీ 2 కేజీలు రైసు, అన్నీ డబల్ ఇచ్చారు. అంతకుముందు కంటే ఒక్క మనిషికి కాదు కదా, ఇప్పుడు ఇద్దరికి, అంటే అంతకుముందు ఇద్దరికి ఇచ్చారు, ఇప్పుడు ముగ్గురికి ఇస్తాడు. వీడు మళ్ళీ రాముల వారు సీతమ్మకి, ముగ్గురు కలిపి ఇచ్చారు. మళ్ళీ ఏకాదశి మళ్ళీ రెడీ, ఈసారి కొంచెం బాగా చేశాడు వంట అంతా, మళ్ళీ తులసిదళం పెట్టాడు, రామ సీత రండి అని చెప్పి పిలిచాడు. ఇప్పుడు రామ సీత ఇద్దరికి ప్రిపేర్ చేశాడు, +1 ముగ్గురికి ప్రిపేర్ చేసుకున్నాడు వంట. రామ సీత ఇద్దరు రండి అని పిలిచాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, వస్తూ సీతమ్మతో లక్ష్మణ నువ్వు కూడా వంట బాగుందని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు, ముగ్గురు వచ్చారు. చూస్తాడు లక్ష్మణుని చూస్తాడు, మళ్ళీ కింద వంట చూస్తాడు, ముగ్గురు చేసుకుంటే 4 వచ్చారు, అంటే నాకు కూడా ఇవాళ
పోయినట్టే. సరే తినండి అని పెట్టాడు. మళ్ళీ చెట్టు కింద కూర్చుంటాడు, పాపం పడుకుంటాడు. ఆ రోజు కూడా ఏకాదశి అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 10 రోజులు గడిచింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అడిగాడు. గురుగారు షాక్ అవుతాడు, ఇదేంటి వీడు అంతకుముందేమో 1 కేజీ అడిగాడు, 2 కేజీలు అని ఇప్పుడు మళ్ళీ 3 కేజీలు అడుగుతున్నాడు. గురుగారు ఇద్దరు పిలిస్తే 3 వచ్చారు గురుగారు అంటాడు. గురుగారు డౌట్ వస్తుంది. సరే పోలే, ఆకలి మీద ఉన్నాడు పాపం, ఆకలి అని చెప్పాడు కదా, ఇచ్చి పంపించండి అన్నాడు. ఈసారి మళ్ళీ 3 కేజీలు 4 కేజీలు ఇచ్చి పంపించాను. ఈయన వెళ్ళి మళ్ళీ వంట చేశాడు. చేసి మళ్ళీ రాములు అని పిలిచాడు. ఈసారి ఏమైంది, రాముడు వస్తూ హనుమంతుని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, రాముడు, సీత, లక్ష్మణ, హనుమ. చూశాడు హనుమని. ఈయనకు అర్థమైపోయింది, ప్రతిసారి వీళ్ళు ఏదో గేమ్ ప్లాన్ చేస్తున్నారు, మంచి స్కెచ్ చేసుకొని వస్తున్నారు అనుకున్నారు. తినండి అన్నాడు. వెళ్ళి చెట్టు కింద కూర్చొని నీళ్ళు తాగేసి పడుకున్నాడు హాయిగా. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుల వారు బాగా తినేశారు. వెళ్ళిపోతుంటే ఈయన పిలుస్తాడు, రామ రామ ఆగు, నెక్స్ట్ టైం ఎంతమంది వద్దామని ప్లాన్ అని అడిగాడు. నెక్స్ట్ టైము ఎంతమంది వస్తారు? రాముల వారు నవ్వి చెప్పకుండా వెళ్ళిపోతాడు. చెప్పడు పాపం, వెళ్ళిపోతాడు. ఈయనకు డౌట్ ఏంటంటే వస్తే ఇంకొకటి వస్తాడేమో అని గురుగారు దగ్గరికి, గురుగారు అలాగా 10 కేజీలు ఇచ్చేయండి. వాళ్ళు ప్రతిసారి ఒకళ్ళు ఎక్స్ట్రా వస్తున్నారు. రాముడు పిలుస్తారు, రాముడు వస్తున్నాడు, సీత, లక్ష్మణుడు, హనుమ అందరూ వస్తున్నారు. నెక్స్ట్ టైం ఇంకొకళ్ళు ఎక్స్ట్రా వస్తారు కాబట్టి 10 కేజీలు ఇచ్చేయండి, ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఉంటుంది, నాకు కూడా కలిపి వండుకోవచ్చు అని చెప్పి అడుగుతాడు. గురుగారికి డౌట్ వచ్చింది, పొరపాటున వీడు తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడా, తినేసి ఎక్కడైనా షాపులలో అమ్మేస్తున్నాడా అని డౌట్ వచ్చింది. ఇయ్యండి మనం వెనకాల వెళ్ళి చూద్దాం అన్నాడు. వెళ్ళాడు. మొత్తానికి మళ్ళీ ఈసారి ఏం చేశాడు, వండలే. ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదుగా, 6గురో 5గురో తెలియదు మనకి ఎంతమంది వస్తారో అని. ఏం చేశాడు, వండలే. అన్ని పిండి పదార్థాలు అన్నలా పెట్టాడు, బస్తాలు గిస్తాలు అన్న అక్కడ పెట్టాడు. పోయి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చొని రామ లక్ష్మణ పిలిచాడు. రాముల వారు రండి, హాయిగా ప్రసాదం రెడీ అవుతుందని నిజంగా సిన్సియర్గా పిలిచాడు. ప్రసాదం రెడీ అయ్యింది అని పిలిచాడు. రాముల వారు వస్తూ ఏం చేశాడు, ఈసారి రామ సీత లక్ష్మణ హనుమ కైకేయి కౌసల్య సుమిత్ర భరత వాళ్ళ మొత్తం ఫ్యామిలీ బెటాలియన్ మొత్తం దిగే వచ్చేసారు భూమి మీదకి. వచ్చి ఆయన ముందు చూసాడు, ఇలా చూశాడు. మొత్తం అంతమందికి వండాలా, ఇంతమందికి వండాలా, నేనేం వండను, మీరే వండుకొని తినండి అన్నాడు. సామాన్లు అక్కడ ఉన్నాయి, మీరే వండుకోండి. ఆయన రాములు వచ్చి అడుగుతారు, బాబా ఏం ఆయన పిలిచావు ప్రసాదానికి, రెడీ అయిందా, తినాలంటే ఏంటి వండేది, ఇంతమందికి నేనే వండుతాను, నేను వండను, మీరే వండుకొని తినండి అని చెప్పేసి రాములు అని వండుకోమని చెప్తాడు. మొహం మీదనే చెప్పేళ్ళి చెట్టు కింద కూర్చొని పడుకొని చూస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, రాముడు వారు కూరగాయలు దొరుకుతున్నారు, సీతమ్మ పొయ్యి వెలిగించింది, భరతుడేమో ఏదో అందిస్తున్నాడు పక్క నుంచి, లక్ష్మణుడు అందిస్తున్నాడు, హనుమంతుడు కుండ తీసుకొచ్చాడు, మొత్తాన్ని అగ్నికార్యం చేసి వెలిగించి మొత్తానికి అందరు కలిసి వంటలు చేస్తున్నారు. అక్కడ గురువుగారు వాళ్ళు కొండ చాటు నుంచి చూశారు, ఏమీ కనబడట్లే. ఈయన మాత్రం చెట్టు కింద పడుకున్నాడు, వస్తువులు మాత్రం అక్కడ కనబడ్డాయి. గురుగారు వచ్చి ఏమి ఏకాదశి చేసుకోవా, తినవా అంటే, ఎందుకు గురుగారు చేస్తున్నారుగా వాళ్ళందరూ, వాళ్ళు చేసుకొని తింటారు పోతారు, నేను ఇక్కడే పడుకుంటా, ఇదే జరుగుతుంది ఎప్పుడు అంటాను. ఏదిరా ఏం కనబడట్లేదు ఇక్కడ, ఏంది నువ్వు అన్నీ వండుతున్నారు అవి వంటావు ఏరి అంటే, అదిగో రాముడు అదిగో సీత, రాముల వారు కూరగాయలు తరుగుతున్నారు, సీతమ్మ అక్కడ వంట తిప్పుతుంది. ఈ విషయం తెలిసి దేవతలందరూ దిగొచ్చారు. సీతమ్మ వండుతుందంటే ఎవరు నూరుకుంటారా, పెద్ద ఏదో మ్యారేజ్ ఫంక్షన్లా తయారైంది. దేవతలందరూ సీతమ్మ వండుతుందంటే సీతమ్మ వండుతున్నారు, బ్రహ్మ విష్ణు ఎంత లోకాల్లో ఉన్నారు అందరు దేవతలు దిగి భూమి మీదకి వచ్చారు. గురుగారికి డౌట్ వస్తుంది, ఏమంటానంటే ఇప్పుడు ఈయన కోపం వస్తుంది, రామా నువ్వు కనబడు, లేదంటే నా మీద డౌట్ వస్తుంది వాళ్ళకి, నేనేవో ఇవన్నీ తినేస్తున్నానని. రాముల వారు వీణ కోసం పాపం సిన్సియర్గా అడిగాడు కదా, గురువుగారికి అప్పుడు కనబడతాడు. గురువుగారికి మొత్తం ఫ్యామిలీ రామ పట్టాభిషేకంలో ఎలా ఉంటారో అందరూ అలా దేవతలు అందరు దర్శనం గురువుగారికి ఇచ్చారు. ఈయన గురువుగారు ఎంత సంతోషపడతాడంటే, ఒరే నువ్వు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావు, నీ ఇన్నోసెన్స్ కోసం కదా రాముల వారు పరిగెత్తొచ్చారు చూడ్డానికి, నేను ఇన్ని రోజుల నుంచి జపం తపం చేసినా కూడా నాకు దొరకలేదు, అదే శిష్యుల వల్ల గురువులకు కూడా సాక్షాత్కారం అయింది. అలాంటి భూమి ఇది. ఎంతసేపు గురువే గ్రేట్ కాదు, గురువు గ్రేటే, శిష్యుడికి నిజంగా రాముల వారు దొరకాలంటే ఈ గురువు గారి ద్వారానే కదా అయ్యింది. గురువు తక్కువని మనం చెప్పకూడదు. ఈ గురువు గారికి రామదర్శనం ఎవరు ఇప్పించారు, శిష్యుడు ఇప్పించాడు. గురువుని మించిన శిష్యులు అవుతారని అందుకే చెప్తారు. అలా రామదర్శనం అయింది. ఇప్పుడు రాములు ఎవరికి ఇచ్చారు చెప్పండి, అంత తెలిసిన మంత్రాలు తెలిసిన గురువు గారికి లేదు, కానీ ఇన్నోసెంట్గా ఉన్న శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుల వల్ల గురువుకి దర్శనం అయింది అని హక్ చేసుకొని కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి గురువుగారికి. దీన్ని బట్టి ఏమర్థమైంది, దేవుడు ఏమి యాక్సెప్ట్ చేస్తాడు, ఇన్నోసెంట్ ప్రేయర్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మీకు చెప్తాను, మీకుంటే ఒక చిన్న షెల్ఫ్ పెట్టుకోండి, మాలాగా ఇలా అభిషేకాలు చేసి ఇన్ని చేసినా రాడు అని చెప్పకూడదు, ఇలా కూడా రావచ్చు, అది ఇంకా బాగా వస్తాడని ఎందుకు చెప్పచ్చు అంటే, మీ బ్రెయిన్ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది, మీకు పొల్యూషన్ తక్కువ. చెప్పలేము, యూట్యూబ్లు చూసి మీరు ఎక్కించుకుంటే ఎవరు చెప్పలేరు, కానీ మీది ఫ్రెష్ అని చెప్పాలి. సో మీరు చిన్నది చేసినా కూడా ఆయన గొప్పగా ఫీల్ అవుతాడు. మీరు చిన్న పువ్వు పెట్టారనుకోండి, అబ్బా వీడు నాకు పువ్వు పెట్టేశాడే, మేము ఇక్కడ పెద్ద దండ వేసినట్టు. మీరు చుక్క నీళ్ళు ఆయన మీద పోసారనుకోండి శివలింగం మీద, మేము ఇక్కడ అన్ని పంచామృతాలు ఆయన మీద పోసినట్టు మీరు ఒక్క చుక్క నీళ్ళు వేస్తేనే.
ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి మీరు నైవేద్యం ఇలా చూపిస్తే మీకు ఇక్కడ ఆయన ఫుల్ గుండిగలు అన్నం పెట్టినట్లే. అంత ఛాన్స్ మీకు ఉంది దేవుడి పూజలో. అందుకే చేయమని చెప్తాను, చిన్నప్పటి నుంచే చేయాలి, దేవుడితో అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఆ ఇన్నోసెంట్ మైండ్ని అలానే ఉండనియాలి, కన్నింగ్ అవ్వనీయకూడదు. కన్నింగ్ అయిందా, తెలివి వాడారా, ఇంకోని ముంచే తెలివి, నేను అనేది మనం ఎదిగే తెలివి కాదు, ఇంకోని ముంచే తెలివి కనుక మనలో వచ్చిందా అవుట్. ఇంకా దేవుడు రాడు వాడి దగ్గరికి, ఎంతన విలువ రాడు. ఎందుకు? ఆయన దేవుడి బిడ్డనే. దేవుడి బిడ్డ అంటే ఆ దేవుడి బిడ్డ కాదు, దేవుడు పుట్టిన వాళ్ళే, ఈయన దేవుడు పుట్టినవాడే. సో ఇద్దరు తండ్రి, వీళ్ళిద్దరు పిల్లలు. ఒక పిల్లాన్ని ఇంకో పిల్లాన్ని మోసం చేస్తే ఎలా వస్తాడు దేవుడు? అందుకే మోసం అనే లక్షణం డెవలప్ చేసుకోవద్దు. ఒకటి ముంచే తెలివి పనికిరాదు. మా టైంలో అంటే నా చిన్నప్పట్లో నేను చూశాను కదా, అప్పుడప్పుడే కొంచెం ఈ కన్నింగ్ మైండ్నెస్ స్టార్ట్ అవుతుందేమో నాకు గుర్తున్నంత వరకు. అప్పుడు ఎంత బాగా హెల్ప్ చేసుకునే వాళ్ళు, ఒకటి కింద ఉంటే వాడిని చేయబట్టి లాగేవాళ్ళే ఉన్నారు. ఇవాళ రేపు చేయబట్టి లాగుతాను, చేతికి ఆయిల్ రాసుకొని లాగుతున్నారు. ఏమవుతారు? జారి కింద పడతారు. లాగినట్టు ఉంటుంది, చేతికి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ రాసుకొని చేయిస్తే ఏమవుతుంది? జారి పడతారు. చూడడానికి చెయ్యి అందించినట్టే ఉంటుంది, పడితే ఒరే నువ్వే జారి పడ్డావురా, నేను మాత్రం చేయించాను, అంత కన్నింగ్ అయ్యాను. అట్లీస్ట్ నేను చెయ్యనని చెప్తే అది వేరు, నేను నీకు హెల్ప్ చేయడం అని చెప్పడం వేరు. హెల్ప్ చేసినట్టు చెయ్యిస్తారు, చేతికి ఆయిల్ ఉంటుంది, ఇచ్చినట్టు ఉంటుంది, పడేసినట్టు ఉంటుంది, కనబడ్డాను మాత్రం పడి. ఇది ఎవరు నోట్ చేస్తాడు? నోట్ చేసేవాడు నోట్ చేస్తాడు. రేపు మనకు కూడా అలానే ఇస్తాడు, ఆయిల్ హ్యాండ్ చేతితో మంచిగా ఇస్తాడు, మన కింద పడ్డప్పుడు తెలుస్తుంది కదా. ఇట్ విల్ కమ్ బ్యాక్, ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్. మనం ఏ ధర్మంలో ఉన్నాం? బొట్టు ఎందుకు పెట్టుకున్నాం? బొట్టు పెట్టుకోవడానికి అర్థం ఏంటి? కర్మ సిద్ధాంతం అంటారు మనం, పునర్జన్మ సిద్ధాంతం అంటాం మనం, జ్ఞాన సిద్ధాంతం అంటాం. అంటే మనిషి చేసిన కర్మకి మనిషే బాధ్యత, వాడే అనుభవించాలి, వాడికి వస్తుంది, తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేయి, మంచి వస్తుంది, చెడు చేయి, చెడు వస్తుంది. జైంట్ వీల్ ఎక్కినట్టే, ఇక్కడ ఎక్కి ఇటు దిగినట్టే. అందుకని వీలైనంత మంచి చేయండి, ఎవరో ద్వారా మీకు మంచి జరుగుతుంది. మీరు చెడు చేయండి, ఎవరో ద్వారా చెడు జరుగుతుంది, పక్కాగా జరుగుతుంది. ఏది 100% యాక్యురసీ. పొరపాటు మిస్ అవుతుందా? నోవే. అడ్రస్ పర్ఫెక్ట్గా ఎత్తుక్కొని పాపము పుణ్యము రెండూ వస్తాయి మన అడ్రస్ ఎత్తుక్కొని. అందుకే ఏం చేయాలి? ఓన్లీ మంచి పనులే చేయాలి అని చెప్పుకుంటూ మంగళం పలుకుతాం. సర్వం శ్రీ మహామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.